హాయ్ వెన్నెల వంటి ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్తో మనందరికీ పరిచయమై ఆ తర్వాత ఊహించని విధంగా ప్రస్థానం అనే ఒక పొలిటికల్ డ్రామాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ దేవకట్ట. ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, అలాగే రిపబ్లిక్ మనం అంతా చూసాము, చాలా బాగున్నాయని మెచ్చుకున్నాం కూడా. అండ్ లేటెస్ట్గా మయసభతో మన ముందుకు వస్తున్నారు. ఇది ఒక వెబ్ సిరీస్. అయితే మనందరికీ తెలుసు మహాభారతంలో మయసభకి ఎంత ప్రాముఖ్యం ఉందో. కురుక్షేత్ర యుద్ధానికి బీజం పడింది ఆ మయసభలోనే. మరి దేవకట్ట మయసభలో ఏం చూపించబోతున్నారు, అది దేనికి దారితీస్తుంది, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే దేవకట్ట గారు, ఎలా ఉన్నారు? బాగున్నారండి, మీరు బాగున్నారా? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో మయసభ, అసలు ఈ టైటిల్ మీ సిరీస్కి పెట్టుకోవడం వెనక రీజన్ ఏంటి? ప్రస్థానం ఒక చిన్న ఇంటి లెగసీ వార్ పవర్ స్ట్రగుల్ అయితే, ఇది ఒక పెద్ద ఇంటి పవర్ స్ట్రగుల్. అంబిషన్, ఐడియాలజీస్ కమింగ్ టు క్లాష్, అండ్ ఐడెంటిటీస్, ఎగ్జిస్టెన్షియల్ క్రైసిసెస్, ఇవన్నీ చూస్తున్నప్పుడు క్యాన్వస్ చాలా పెద్దగా కనిపించింది. మనం ఈవెన్ దో నేను కథని ఒక ఇద్దరు యంగ్ హీరోస్ అండ్ యాజ్ దే ఏజ్ ఇన్ టు పాలిటిక్స్ అనే పర్స్పెక్టివ్లో కథను చూస్తున్నా కూడా ఆల్మోస్ట్ లైక్ మన పెద్ద తెలుగింటి కథ, రెండు తెలుగు రాష్ట్రాల కథ ఒక వెనక్కెళ్ళి ఫ్యూ డెకేడ్స్ వెనక్కెళ్ళి చూస్తే ఈ రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ చైతన్యానికి కారణమైన పరిణామాలు. సో దీని వెనుక పలు రకాల క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే లైక్ రైజ్ ఆఫ్ కమ్యూనిజం అండ్ నక్సలిజం అండ్ ఫ్యాక్షన్ కనెక్షన్స్ అండ్ ఆల్సో విజయవాడ క్యాస్టిజం, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, అన్ని లేయర్స్ని మనం చూసుకుంటూ ఇవాల్వ్ ఒక రాష్ట్రం కథలాగా చూస్తే బాగుంటుంది అనుకుని డిజైన్ చేసిన స్టోరీ ఇది. మన ఇంటి కథ, మనందరి కథ, బేసిక్లీ మన రాష్ట్రం కథ, మన కథ, మన కథ, ప్రతి తెలుగోడి కథ. అండ్ నేను తెలుగోడిని కాబట్టి నాకు అది చెప్తున్నా బేసిక్లీ. అలా చూస్తున్నప్పుడు ఎప్పుడైనా పాలిటిక్స్ అన్నా లేకపోతే మల్టీ లేయర్డ్ క్యారెక్టర్స్, అండ్ ఈచ్ క్యారెక్టర్ ఈజ్ లైక్ ఎ సినిమా ఇన్ ఇట్ సెల్ఫ్, ఈజ్ లైక్ ఎ స్టోరీ ఇన్ ఇట్ సెల్ఫ్. మనం మహాభారతం తీసుకుంటే శకునితో ఒక సినిమా చేయొచ్చు, దుర్యోధనుడితో ఒక సినిమా చేయొచ్చు, కర్ణుడితో ఒక సినిమా చేయొచ్చు. అలా కనిపించినాయి క్యారెక్టర్స్ అన్నీ చూస్తున్నప్పుడు. అండ్ ఆల్సో పాలిటిక్స్ కన్నా దేనికన్నా రిలవెన్స్ అనేది, ఎప్పుడు లవ్ స్టోరీ అంటే రామాయణం అనుకుంటాం, లైక్ పాలిటిక్స్ అన్నా లేకపోతే అదర్ లైక్ యూనో ఎనీ పవర్ స్ట్రగుల్ అనే కాన్సెప్ట్ అనే డ్రైవ్ ఉన్నప్పుడు అది మహాభారతం కింద వస్తుంది, గుర్తొస్తుంది మనకు. ఆ రిమైండర్, ఆ రిలవెన్స్ చూపాలనే ఉద్దేశంతోనే ఏదో ఒక ఎలిమెంట్ కావాలి అక్కడ. మహాభారతంలో ఎన్ని పాచికలు పారాయో అవన్నీ కూడా ఇక్కడ రియల్ లైఫ్ లో ప్రతి స్టేట్ పాలిటిక్స్ లో కూడా నడుస్తాయి కదా. పాలిటిక్స్ అంటే అదే కదా, ఆ చదరంగమే కదా. సో ఆ ఉద్దేశంతో ఆ కనెక్షన్ కోసం అనుకుంది. అండ్ మీరు అంటున్నట్టు మయసభ మహాభారత యుద్ధానికి నాంది అంటున్నారు కదా, నా దృష్టిలో మయసభ అంటే అసెంబ్లీ. సో దట్స్ ద ఇమేజ్ ఐ హ్యాడ్. సో అక్కడ యుద్ధాలు జరుగుతుంటాయి, అబద్ధాలు జరుగుతుంటాయి, అంటే అబద్ధాలు చెప్తుంటారు, ఆ ఇల్యూషన్ లైక్ మాయలు జరుగుతుంటాయి. సో అన్నీ జరుగుతుంటాయి. మంచి చెడు మభ్య పెడతారనేది కూడా స్టేట్మెంట్. మభ్య పెట్టడం కూడా జరుగుతుంది, మంచి చేయడం కూడా జరుగుతుంది, చెడు ఆలోచనలు పాలసీ మేకింగ్లోకి రావడం కూడా అక్కడే జరుగుతుంది. సో ఆల్ ఇన్ ఆల్ పవర్, ఇల్యూషన్, ఇట్లన్నింటినీ రిలేట్ చేస్తూ మహాభారతానికి కనెక్ట్ ఇచ్చే ఒక టైటిల్ కావాలని, అది కూడా ఒక నేషనల్ టైటిల్ కావాలి మాకు, నేషనల్గా అందరూ రిలేట్ చేసుకునే టైటిల్. ఎందుకంటే ఇది ఇట్స్ నాట్ ఓన్లీ తెలుగులో ఆర్గానిక్గా షూట్ చేసినా కూడా హిందీ, తమిళ్, మలయాళం ఆల్ 4 లాంగ్వేజ్లో డబ్ చేస్తున్నారు. అండ్ మీరు టీజర్ వ్యూస్ చూస్తే కూడా తెలుగులో ఎన్ని ఉన్నాయో హిందీలో కూడా అన్నీ ఉన్నాయి. 20 మిలియన్ తెలుగు అయితే 20 మిలియన్ హిందీలో కూడా ఉన్నాయన్నమాట. సో అంత వైడర్గా ఉంది కాబట్టి నేషన్ వైడ్గా కనెక్ట్ అయ్యే టైటిల్ కావాలి మయసభ. కానీ ఇప్పుడు మీరు చాలా పెద్ద స్టేట్మెంటే చేశారు. ఏమని? మయసభ అంటే ఫర్ యూ ఇస్ అసెంబ్లీ. అసెంబ్లీలో ఎలాంటి ఆలోచనలను పాలసీల రూపంలో మారుస్తారంటూ మీరు చెడు ఆలోచనలను కూడా అన్నారు. చెడు అంటే పాలసీ మేకర్స్ మంచి అనుకుని చేస్తారు, బట్ అవి కొందరికి చెడు అనిపించవచ్చు, కొందరికి మంచి అనిపించవచ్చు. అందువల్ల ఇది మాయ, అందుకే ఫైట్ ఉంటుంది. అందువల్ల ఇది ఇల్యూషన్ అంటున్నాను. అందుకే దేర్ ఇస్ ఆల్వేస్ డిసగ్రిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఇంట్లోనే ఉంటాయి, అన్నదమ్ముల మధ్య ఉంటాయి,
అమ్మ నాన్నల మధ్య ఉంటాయి, లేకపోతే పిల్లలకి తండ్రులకి మధ్యలో ఉంటాయి. సో ఇట్స్ ఎ ప్రాసెస్ బేసిక్లీ. లైఫ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ అగ్రిమెంట్స్ అండ్ డిసగ్రిమెంట్స్ నా ఉద్దేశంలో, రైట్? ట్రూ. ఓకే, సో పాలిటిక్స్లో ఇంకా గ్రాండ్గా ఉంటాయి అవి. యా, సరే, నేనైతే ఉత్త టీజర్కి పరిమితమై మీతో మాట్లాడేట్లా. ఇన్ఫ్యాక్ట్ ఐ గాట్ టు వాచ్ అ కపుల్ ఆఫ్ యువర్ ఎపిసోడ్స్, ఎందుకంటే ఇంకొంచెం ఇన్డెప్త్ అవగాహనతో నేను మిమ్మల్ని అడిగితే బాగుంటుంది అని చెప్పి. సో ఇప్పుడు నాకు అసలు మీ నేపథ్యం ఏంటి, ఏ అంశాలు స్పృశించారో ఒక అవగాహన ఉంది, కానీ దాన్ని ఏ రకంగా డీల్ చేసి ఉంటారో అన్నది పూర్తి స్థాయిలో నాకు తెలియదు. సో అది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే డెఫినెట్గా కలిగింది ఆ 2-3 ఎపిసోడ్స్ చూసిన తర్వాత. సో ఏంటి మీ స్టోరీ ఈ సెట్ ఇన్ విచ్ బ్యాక్ డ్రాప్ అంటే మీరేం చెప్తారు? ఇది మీరు రాసుకున్న కథనా, లేదా మీరు చూసిన కథని మీరు అడాప్ట్ చేసుకుని మార్చుకుని రాశారా? కథలు ఎలా పుడతాయండి? మనం పుట్టినప్పుడు మనమేం సీడీ ప్లేయర్ కాదు కదా, ఇది అంటే కథలు క్యాసెట్ లాగా మన బుర్రలో ఉండవు కదా, దేవుడు పెట్టి పంపడు కదా. సో వీఆర్ బోర్న్ విత్ బ్లాంక్ మైండ్, రైట్? యాజ్ అ చైల్డ్, యాజ్ అ బేబీ. ఆ తర్వాత మన మెమరీ కానీ మన ఎమోషన్స్ కానీ ఇవన్నీ ఎలా ఫామ్ అవుతాయి, మనం చూసేది, అనుభవించేది, ఆస్వాదించేది, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే దే గెట్ రిటర్న్ ఆన్ అవర్ మైండ్. దట్ బికమ్స్ అవర్ మైండ్. ప్రతి ఒక్కరి జీవితం చాలా, వాళ్ళ దృక్పథం కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ కొత్తగా ఉంటాయి. నేను చూసిన సినిమాలు, నేను విన్న కథలు, నా ఎక్స్పీరియన్సెస్, నా చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కలిపే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఏ సబ్జెక్ట్ మీదైనా, ఏ టాపిక్ మీదైనా. అండ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ప్రతి ఒక్కరికి యూనిక్గా ఉంటుంది. ఎందుకు యూనిక్గా ఉంటుందంటే, నేను కంప్లీట్లీ మీ జీవితం వేరు, నా జీవితం వేరు. మనం ఎంత ఒకే ఇంట్లో పెరిగినా కూడా యువర్ ఎక్స్పీరియన్సెస్ విల్ బి డిఫరెంట్, మై ఎక్స్పీరియన్స్ విల్ బి డిఫరెంట్. సో దట్స్ వై వీ సీ ద వరల్డ్ డిఫరెంట్లీ, వీ పర్సీవ్ థింగ్స్ డిఫరెంట్లీ. 700 కోట్ల మన జనాభా భూమి మీద, 800 కోట్ల, 700-800 కోట్ల మంది జనాభా ఉంటే మన అవసరాలేమో కామన్, అందరికీ తిండి, నీళ్లు, ద నీడ్స్ ఆర్ ఓన్లీ 5 or 10 or 20 or whatever you call, they are limited. మన అవసరాలు లిమిటెడ్. కానీ ఈ అవసరాలని వెతుక్కునే ప్రాసెస్లో 700 కోట్ల క్యారెక్టర్స్ మనం, 700 కోట్ల ప్రపంచాలు మనం, రైట్? ఇంత ఉంది అంటే మనిషి జీవితం అనుకుంటే. ఒక సబ్జెక్ట్ మ్యాటర్, ఒక ఎమోషన్ కోసం రాస్తారు ఎవరైనా కథ రాసేటప్పుడు. సో నా వెతుకులాట అదే. నా తెలుగింటి కథ చెప్దాం అనుకున్నప్పుడు అందులో పాత్రలను డిజైన్ చేసుకొని, అది కూడా ఎందుకు చెప్దాం అనుకుంటున్నాను, ఒక పర్టికులర్ ఎమోషన్ కోసం. నన్ను ఏ కథ అయినా ఒక ఎమోషన్ డ్రైవ్ చేస్తుంది. ఇప్పుడు మీ కథని నడిపిన ఎమోషన్ ఈజ్ ఇద్దరు థిక్ ఫ్రెండ్స్, గుడ్ పీపుల్, గ్రేట్ సోల్స్, న్యాచురల్ బార్న్ లీడర్స్ విత్ బోత్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. వాళ్ళలో బలాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. ఒక డ్రీమ్ వైపు ప్రయాణం చేస్తూ దగ్గరయ్యారు, కలిసి చేదోడు వాదోడుగా ఒక టీం లాగా పనిచేసుకున్నారు, వాళ్ళకి కావాల్సినవి సాధించుకుంటూ వెళ్ళిన ప్రాసెస్లో కొన్ని అనూహ్యమైన పరిణామాల వల్ల వాళ్ళు 2 పార్టీలకిలో చేరి 2 పార్టీలుగా విడిపోయి ఒకరినొకరు శత్రువులుగా చూసుకోవాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది అనేది ఫస్ట్ సీజన్. ఇది మీకు నచ్చింది అంటే నెక్స్ట్ వస్తుంది సెకండ్ సీజన్. మీరు చక్కగా మంచి సినిమాగా మలిచి ఉండొచ్చు, వెబ్ సిరీస్ తీయాలి అని అనుకోవడం వెనక కారణం ఏంటి? అదే సో సినిమాగా అనుకున్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ రైవల్స్ అయ్యే వరకు ఫస్ట్ పార్ట్ అనుకున్నాను. సెకండ్ పార్ట్ వచ్చేసి ఈ ఒకప్పటి ఫ్రెండ్స్ రైవల్స్గా ఎలా ఫేస్ చేశారు ఒకరినొకరు అనేది. థర్డ్ పార్ట్ అవతల వ్యవస్థని, అవతల మనిషి రాజకీయ జీవితాన్ని నాశనం పూర్తిగా అంతం చేయాలని అవతల మనిషి ప్యాషనేట్ రైవల్స్. అది థర్డ్ పార్ట్. నేను అనుకున్న ఆర్క్ ఇది అనమాట వీళ్ళ జర్నీలో యాజ్ ద ఏజ్. దీన్ని ఇప్పుడు మీరు 3 పార్ట్స్ కాకుండా 3 సీజన్స్ అనుకోవచ్చు. 3 సీజన్స్ అనుకోవచ్చు. ఇప్పుడు సో ఆటోమేటిక్గా ఫస్ట్ సీజన్లో వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళ రూట్స్ ఇంటర్ప్లే అవుతూ వస్తుంటాయి, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్. అలా జర్నీ అవుతూ వాళ్ళు ఒక మీటింగ్ పాయింట్ ఉంటుంది, అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఒక బాండ్ ఎలా డెవలప్ అయింది అనేది చూస్తుంటారు. ఇలా గ్రాడ్యువల్గా ఇలా రాజకీయాల వైపు ప్రయాణం జరుగుతూ ఉంటుంది వీళ్ళది. సో జరుగుతున్న ప్రాసెస్లో ఇద్దరు ఒక టీం లాగా కలిసిపోయి చాలా అచీవ్ చేసుకుంటూ పోతున్న టైంలో కొన్ని అనూహ్యమైన ఎంట్రీసు, పార్టీ ఫార్మేషన్స్ ఇవన్నీ జరుగుతున్న ప్రాసెస్లో చివరికి వెళ్ళే టైంకి వీళ్ళు ఇద్దరు 2 సెపరేట్ పార్టీలో ఎండ్ అవ్వాల్సి వస్తుంది.
ఆ ఎండ్ అయ్యేటప్పుడు ఆ విడిపోయే సరే ఎమోషన్, మీరు ఇంతకీ ఆ విడిపోయే ఎమోషన్ క్లైమాక్స్ వాళ్ళు ఇద్దరు అంటారు, ఎవరు వాళ్ళు, ఎంఎస్ ఎవరా రామరెడ్డి, ఇద్దరు? ఎంఎస్ రామరెడ్డి, కాకర్ల కృష్ణనాయుడు. బాగుంది. Yeah. మామూలుగా బయోపిక్ అనుకోండి, సినిమా డైరెక్ట్ గా అనౌన్స్ చేస్తారు వీళ్ళు సినిమాని తీస్తున్నామని బయోపిక్ అంటారు. లేదు అంటే ఇంకొక స్ట్రాటజీ కూడా ఉంది, ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అని చెప్పేసి Sure. ఇన్స్పిరేషన్ తీసుకుని కొంత సినిమాటిక్ లిబర్టీ. నేను ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అని చెప్తున్నా. ఇప్పుడు మీకు కూడా So it's that అలా process. అలా తీసే క్రమంలో Yeah. మీకు కొంత ఛాలెంజెస్ వస్తాయి కదా. Challenges. ఇప్పుడు ఎందుకంటే మీకు తెలిసిన కథ ఒకటి, బికాజ్ మీరు చూసిన కథలని మనం చూసిన వాటిలో నుంచే మనం రాసుకుంటాం అన్నారు కదా, మీరు చూసిన కథ ఒకటి, Yeah. దాన్ని మీరు కంప్లీట్గా ఆన్ స్క్రీన్ తీసుకువెళ్ళాలి, ట్రాన్స్లేట్ చేయాలి అన్నప్పుడు మళ్ళీ మీరు ఈ మనోభావాలు అన్నవి ఖచ్చితంగా కీప్ రోల్ ప్లే చేస్తారు. అందుకనే మై ఎక్స్ప్లెనేషన్ ఇస్ వై ఐఎమ్ నాట్ సేయింగ్ ద ట్రూ నేమ్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్. ట్రూ నేమ్స్ ఎందుకంటే మర్యాదపూర్వకంగా, విత్ రెస్పెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ దీప్తి భరద్వాజ్ కదా మీ పేరు? దీప్తి వాజ్పేయి. వాజ్పేయి, సారీ దీప్తి వాజ్పేయి గారు సడన్ గా నాకు మీ బయోపిక్ తీయాలనిపించింది అనుకోండి. వావ్, గ్రేట్. ప్లీజ్ ఐ గివ్ యు ఆల్ రైట్స్ అనిపించింది అనుకోండి, అండ్ మీ దగ్గర మీరు అన్ని రైట్స్ ఇచ్చేసారు నాకు, మీరు నా జీవితం గురించి ఏమైనా చెప్పుకోవచ్చు అని మీ నిజాలన్నీ చెప్పేశారు. లైక్ మీరు నాకు ఒక పుస్తకం ఇచ్చారు, మీ కథ అంతా నాకు చెప్పారు, రైట్? మీరు రైట్స్ కూడా ఇచ్చేశారు. అండ్ నేను మీరు చెప్పిందే కాకుండా మీ అమ్మ నాన్నలు అడిగి ఉండొచ్చు, మీ హస్బెండ్ని అడిగి ఉండొచ్చు, మీ పిల్లల్ని అడిగి ఉండొచ్చు, అందరినీ అడిగి వాళ్ళు దృష్టిలో ఇందులో కొంతమంది మిమ్మల్ని విలన్గా చూసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మిమ్మల్ని హీరోగా చూసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది అన్నట్టు ఉంటారు, అంటే రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి కదా. వీళ్ళందరి దృష్టిలో మీరు 100 క్యారెక్టర్లు, ఒక క్యారెక్టర్ కాదు. అంటే వాళ్ళ పర్స్పెక్టివే ఒక పెద్ద సినిమా ఉంది, ఒక మహాభారతంలా ఉంది, ఒక మనిషి చరిత్ర, రైట్? ఒక మనిషి జీవిత చరిత్ర. సో నా మీ కథ నేను చెప్తున్నప్పుడు కంప్లీట్గా నా అండర్స్టాండింగ్ అనేది ఎవరు ఒప్పుకుంటారు అంటే, ఇన్ ద సెన్స్ ఏ ఒక్కరితోనూ అలైన్ అయి ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే అది నా కథ అవుతుంది. సో అందరి వెర్షన్స్ చూపించాలి. ఎలా చూపించగలరు ఎవరైనా? ఒకే మనిషిని హీరో గాను విలన్ గాని ఎలా చూపిస్తారు అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక రైట్ అంటారు, ఒక రాంగ్ అంటారు. ఇట్స్ అగైన్ నుంచున్నవాడు ఎక్కడి నుంచి చూస్తున్నాడు అని దాన్ని బట్టి ఉంటుంది వాడి వ్యూ పాయింట్, రైట్? నేను ఇది దీప్తి మళ్ళీ భరద్వాజ్ వాజ్పేయి గారి కథ అని చెప్పి తీసినా కూడా అది అబద్ధమే అనేది నా ఉద్దేశం. అందుకనే ఆ అబద్ధాన్ని చెప్పకుండా నేను చెప్పేది అబద్ధం అనే నిజాన్ని మీకు చెప్తున్నాను. ఏంటది? అబద్ధాన్ని ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను అనే అబద్ధం చెప్పడం కన్నా నేను చెప్పేది మొత్తం అబద్ధమే అనే నిజాన్ని ఒప్పుకుంటున్నాను. అర్థమైంది. బట్ డస్ ఇట్ యాక్చువల్లీ మేక్ ఎనీ డిఫరెన్స్? జనానికి అందరికీ తెలుసు మీరు ఏ క్యారెక్టర్స్ చూపిస్తున్నారు అన్నది వెరీ క్లియర్లీ. అంతేందుకు మీరు మయ సభలో ఇటువైపు ఒక సిలౌట్ పెట్టారు, ఇటు ఒక సిలౌట్ పెట్టారు, ఇద్దరు ఎవరు సిలౌట్స్ అన్నది క్లియర్ గా మనకు అర్థమవుతుంది. అది కూడా ఏంటంటే మీకు ఏదైనా ప్యారలల్స్ సిమిలారిటీస్ ఉంటాయి, లైక్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాటిని పోల్చుకొని నేను చెప్పే ప్రతిదీ నిజం చూశారనుకోండి, మీరు అనుకున్న మీరు ఊహించుకున్న మీరు చూసిన ప్రతిదానికి నేను జవాబుదారీ అవుతా. నేను వచ్చి సిరీస్ వాచ్ చేస్తున్నానంటే నేను ఎక్కడో మిమ్మల్ని నమ్మి వాచ్ చేస్తాను. అవును. సో మీరు చెప్పేది నిజమే అయ్యి ఉంటుంది, లేకపోతే ఇంత ధైర్యంగా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారనే ఫీలింగ్ నాకు ఉంటుంది కదా. ట్రూ నిజమే అంటే ఇప్పుడు నాకు అలాంటి ఫీలింగ్స్ కలిగాయి. కాదు నిజం ఎక్కడ ఉంది అంటున్నా, చూపిండి, ఎత్తుక్కుంటా పట్టుకుంటా. ఎలాంటి నిజం? నిజమే, నేను చెప్పేది నిజమే అంటే అని నేను నమ్ముతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక స్టోరీ చెప్పారండి నాకు, వైఎస్ఆర్ గారి గురించి మీరు ఒక స్టోరీ చెప్పారు. నేను చూడలేదు కదా ఆయన ఎలా ఉన్నారు, లేకపోతే సిబిఎన్ గారు ఎలా ఉన్నారు, నేను చూడలేదు కదా. మీరు ఒక వర్షన్ చెప్పారు, ఇంకొక ఆయన ఇంకో వర్షన్ చెప్పారు. ఆ వర్షన్లు ఏది సేమ్ కాదు. ఇప్పుడు నేను విన్నది కూడా, నేను రీసెర్చ్ చేసినా కూడా ఏది నిజం అని నమ్మాలి నేను. కాబట్టి నేను ఆ నిజానికే గ్యారంటీ లేదు, రైట్? ఒక మనిషి గురించి ఎవరైనా ఒక కథ చెప్తున్నారంటే అప్పుడు జనరల్లీ మోస్ట్ పాపులర్ ఒపీనియన్స్ తీసుకుంటూ ఉంటారు. చాలా ప్రాచుర్యంలో ఉన్న కథనాలు ఏముంటాయో అవి తీసుకుంటారు. ఈ సినిమాలో we will observe them, like we absorb them, but end of the day let me lead you to the నిజమైన నిజం వైపు తీసుకెళ్ళనివ్వండి మేము. ఓకే, కాబట్టి ఏ మనిషి జీవిత చరిత్ర ఇంకో మనిషి నిజంగా చూపలేడు. ఇది నిజం అంతే. ఇది ఎవరు కాదనలేని నిజం, 100%. మూర్ఖంగా చాలామంది
అరే నువ్వు వాళ్ళదే చూపించావు అంటే నేను వాళ్ళ కథ చెప్పట్లేదురా అని చెప్తున్నా, అయినా కూడా నువ్వు వాళ్ళ కథే అని చెప్పి చూస్తున్నావు. చూసినప్పుడు నేను చాలా కల్పితాలు ఉంటాయి దానిలో. నువ్వు ప్రతి కల్పితాన్ని పట్టుకుని నువ్వేంటి ఇలా చూపించావు, ఒక క్యారెక్టర్కి చిన్న నత్తి పెట్టావేంటి, మా వాడికి నత్తి లేదు అంటే నేను అదేగా చెప్పాను, నేను అబద్ధం చెప్తున్నానని. ఇది ఒక అందమైన అబద్ధం, బట్ ఈ అబద్ధం ఒక అర్థం కూడా, ఇది ఒక అర్థం కూడా. సో నా ఇందులో ఏది నిజం అంటే ఈ అర్థం అనే మాట. సో అయితే ఈ సిరీస్లో కృష్ణమ నాయుడు అనే క్యారెక్టర్కి మీరు పెట్టిన స్టామరింగ్ అనేది అబద్ధమే. స్టామరింగ్ ఆఫ్ కోర్స్ అబద్ధమే. అది చూసినప్పుడు అనిపించింది నిజంగా అలా ఉండేదా. నాకు 2 క్యారెక్టర్లు ఉన్నాయండి, కొన్ని బలాలు బలహీనతలు ఉంటాయి. ఈ క్యారెక్టర్లో బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. ఈ క్యారెక్టర్లోనూ బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. అవి అధిగమించినప్పుడే హీరోయిజం కనిపిస్తుంది. అది హీరోయిజం అంటే ఏంటి, ఒక బలహీనతని వచ్చినప్పుడే కదా, ఒక సామాన్యుడు సాధించలేనిది సాధించగలిగినప్పుడు అదే కదా హీరోయిజం. అందుకే కదా మనం హీరోయిక్ స్టోరీస్ చూస్తాం. నేను 2 హీరోలు కథ చెప్తున్నప్పుడు ఈ హీరో ఎలాంటి బలహీనతను ఓవర్కమ్ అవుతాడు అనే ప్రాసెస్లో ఫిజికల్ దీనిలో ఇతను గ్రేట్ స్పీకర్ కాదు, ఇతను గ్రేట్ స్పీకర్ అనే నేను ఇమ్మీడియట్గా చూడగానే మీరు పట్టుకునే విధంగా ఎలా చూపించగలను. విజువల్ మీడియం కదా సినిమా అంటే. నేను ఊరినే డైలాగులు చెప్తూ ఉండలేను కదా, ఈయన గ్రేట్ స్పీకర్ కాదండి అని చెప్పలేను కదా. అలా సరే ఓకే, ఇట్స్ ఈజీ. ఆ చిన్న స్టామరు అది కూడా చాలా బ్యూటిఫుల్ ప్లే చేశాడు. అది అసలు అది క్యూట్గా ఉంటుంది, అది కూడా అందంగా ఉంటుంది మీకు, రైట్? తను ప్లే చేసిన విధానం క్యూట్గా, చెల్లెలతో గొడవలు కానీ ఇంట్రడక్షన్లో నుంచే క్యూట్గా ఉంటుంది. సో అది బై 5th ఎపిసోడ్ తను అది ఓవర్కమ్ అవుతున్నప్పుడు ఒక సూపర్ హై, అది ఒక గ్రాండ్ మీటింగు. సో అది నిజ జీవితంలో అవి జరిగాయా జరగలేదా అనేది ఈవెన్ ఒక 70 ఏళ్ల జీవితాన్ని నేను 3 గంటలు చెప్పాలంటే అబద్ధం చెప్పకుండా చెప్పలేను. కాబట్టి నిజం అని చెప్పి తీసే ప్రతి బయోపిక్ ఒట్టి అబద్ధం. అందులో కొన్ని నిజాలు ఉండొచ్చు. ఒక అబద్ధం అనే ఒక బుట్టలో అక్కడక్కడ నిజాలు ఏరుకోవచ్చు మీరు. నిజమైన బయోపిక్ ఓపెన్గా డిక్లేర్ చేసి లీగల్గా రైట్స్ తీసుకుని చేసిన బయోపిక్స్ కూడా ఇదేమన్నా కాదనగలరా మీరు? కాదు. రకరకాలుగా ఎదవ ఆర్గ్యుమెంట్లు చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా దీన్ని కాదనలేరు. మరి అక్కడే ఉండాలా, ఆ అర్థంతో చూడాలి. ఒక బయోపిక్ లక్ష్యం ఏంటి అసలు? అది చెప్పేది. సో ఇప్పుడు నేను చెప్తాను, లక్ష్యం ఏంటంటే ఒక కథకి లక్ష్యం, బయోపిక్ అని కాదు. ఏ కథ అయినా ఒక ఎమోషన్ కోసం చేస్తాం. ఆ ఎమోషన్ నిజం, ఆ ఎమోషన్ నిజంగా కనిపించింది అనుకోండి, అదే ఆ ఎమోషన్నే నేను అర్థం అంటున్నాను. ఆ అర్థం నిజం. ఆ ఎమోషన్ ఏంటంటే మనందరినీ కలిపే ఒక ఎమోషన్. 2 థిక్ ఫ్రెండ్స్ విడిపోతే ఎంత బాధగా ఉందరా నాకు అనే ఎమోషన్ మీకు కథ చూస్తున్నప్పుడు వచ్చిందనుకో, అప్పుడు నాకేం కావాలంటే అప్పుడు మీ జీవితాల్లోకి వెళ్ళి మీ ఫ్రెండ్స్ని మీరు గుర్తు చేసుకొని ఆ ఎమోషన్ ఫీల్ అయ్యి ఆ అద్దంలో మిమ్మల్ని చూసుకొని పడుకుంటే ఆ నిజం కోసం ఆ నిజాన్ని వెతుకుతూ ఆ నిజాన్ని తరుముకుంటూ ఆ నిజాన్ని తవ్వుకుంటూ రాసి సినిమా తీసి ఆ అనుభూతిని మీతో పంచుకునే ఒక పరిణామమే సినిమా, ఆ కథ. ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ అదే. మయసభలో కూడా ఓన్లీ థింగ్ ఏంటంటే చిన్నింటి ప్రస్థానం కథని తీసుకొచ్చి పెద్దింట్లో పెట్టారు. కానీ మీరు ఒకరి కథ చెప్పట్లేదు కదా ఇక్కడ, ఎంతమందిని తీసుకొచ్చారు, ఎన్ని క్యారెక్టర్స్ని. ఆబ్వియస్లీ ఒకళ్ళ జీవితం తీసుకుంటే చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ చాలా కీలకం అవుతాయి, కానీ ఇక్కడ ఆ చుట్టూ ఉన్నవి కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్. మీరు మయసభ ఈజ్ అవెంజర్స్. ఇప్పుడు మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ అన్ని ప్రామినెంట్ క్యారెక్టర్స్ అన్ని తీసుకుంటే అదే అవెంజర్స్ బేసిక్గా. సో ఒక రకంగా మయసభ ఈజ్ 8, 10, 12 హీరోలు ఉన్న అవెంజర్స్ పొలిటికల్ డ్రామా. మీరు మధ్యలో విజయవాడ తీసుకున్నారు, విజయవాడ ఎపిసోడ్, అక్కడ రాజకీయాలు, అక్కడ కాస్ట్ ఈక్వేషన్స్ ఇవన్నీ మొత్తం స్టేట్ ల్యాండ్స్కేప్ చూస్తున్నాను. నేను టాప్ వ్యూలో చూస్తున్నాను కదా, రైట్? ఇప్పుడు మహాభారతాన్ని టాప్ వ్యూలో చూసినట్టు. సో దట్స్ ద ఐడియా. ఇంటి కథ లైక్ ఏమంటారు, నేను ఆవు కథలాగా చెప్తూ ఉన్నాను ప్రతి ఇంటర్వ్యూలోనూ. ఏంటంటే ఇది 2 తెలుగు రాష్ట్రాల కథ, ప్రతి తెలుగువాడి కథ, నా తెలుగు కుటుంబం కథ, నా కథ చెప్పుకునే హక్కుతో నేను నా సోదరులతో, తెలుగు సోదరులతో ఆ కథని నాకు ఇలా కనిపిస్తుందబ్బా మన కుటుంబ కథ అని మీ ముందు పెడుతున్నా. నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకి నచ్చదు. కానీ మీరు అన్నట్టు చూసిన వాళ్ళు బాగుంది లేదా బాగాలేదు అని వదిలేస్తే వేరు, కానీ ఇది చూసిన తర్వాత రియాక్షన్స్ రకరకాలుగా వచ్చే అవకాశం ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. అదే ఇప్పుడు ఇందాక మీరు ఒక స్టామరింగ్ అనేది ఒకటి తీసుకున్నారు. అలాగా మీరు నేను చూసిన ఆ కాస్తలో మీరు ఎమర్జెన్సీ ఎపిసోడ్ ఒకటి తీసుకున్నారు, అక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ ఎపిసోడ్ తీసుకున్నారు.
అవి చాలా డీటెయిల్గా తీసుకున్నారు. ఏదో ఒక స్పృశించి బయటకు వచ్చేయలేదు, చాలా డీటెయిల్గా వాళ్ళని అడ్రస్ చేసినప్పుడు ఖచ్చితంగా దానికి రియాక్షన్స్ కూడా వస్తాయండి. ఆర్ యూ ప్రిపేర్డ్? బేసిస్ మీద వస్తాయి రియాక్షన్స్. పీపుల్ ద వే యూ పోర్ట్రేట్, మీరు ఇందాక అన్నట్టు రకరకాల వర్షన్స్ ఉంటాయి అన్నట్టు, మీరు ఒక వర్షన్ తీసుకుని చూపించారు. అది నాకు ఒక రకంగా కనెక్ట్ అవ్వచ్చు, ఇంకొకరికి ఇంకో రకంగా కనెక్ట్ అవ్వచ్చు. అదేనండి, నేను ఇప్పుడు ఇది మీ కథ అండి అని చెప్పి నేను ఒక సినిమా తీస్తే అప్పుడు మీరు వచ్చి నా మీద రాళ్ళేచ్చు, ఏంట్రా నా కథ అని చెప్పి తీసావు, బట్ నువ్వు తీసిన దానిలో ఈ సీన్ నిజం కాదు, ఈ సీన్ నిజం కాదు, ఈ సీన్ అబద్ధం, ఇలా మీరు తీసిన దీప్తి వచ్చిపోయి కదా కాదు కదా అంటారు. అంతేనా? మై పాయింట్ ఈజ్, నేను ఇంకో ఇది సుశీల కుమారి అని చెప్పి ఒక క్యారెక్టర్ మీద నేను ఒక కథ రాసి నా ఊళ్ళోంచి పుట్టింది. ఇన్ఫ్యాక్ట్ మీరు కంప్లీట్ ఫిక్షన్ అనుకున్న కథల్లో కూడా మీకే తెలియకుండా అప్పుడప్పుడు ఇంకేదో సినిమా ఎప్పుడు నేను ఎప్పుడో గాడ్ ఫాదర్ నేను అప్పుడప్పుడు రీవిజిట్ చేస్తుండేవాడిని, బ్రేకింగ్ బ్యాడ్ రీవిజిట్ చేస్తుంటాను. లైక్ నాకే తెలియకుండా నేను ఏదో కథ రాస్తున్నాను, ఒక ఎమోషన్తో వెళ్తూ ఉంటుంది. కథ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా గాడ్ ఫాదర్ లేకపోతే బ్రేకింగ్ బ్యాడ్ చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక లైను, అరే దీనివల్ల నాకు ఈ ఆలోచన వచ్చిందని ఐ కెన్ ట్రేస్ బ్యాక్, రైట్? మన దెర్ ఇస్ అ ఎక్సలెంట్ కోట్ ఐ కేమ్ అక్రాస్ రీసెంట్లీ, ఇన్ ఎవ్రీ ఆర్ట్ దెర్ ఈస్ ద పీస్ ఆఫ్ ఎవ్రీ అదర్ ఆర్టిస్ట్. అర్థమవుతుంది? ప్రతి కళలోనూ ఎంతో కొంత ఓ ముక్క ప్రతి కళాకారుడు ఉంటాడు అని. దాని అర్థం ఏంటంటే, దాన్ని ఎవరైనా కొంచెం ఆలోచిస్తే ఎంత అర్థం ఉందో తెలుసు. మన ఆలోచనలు కానీ, మన కథలు కానీ, క్యారెక్టర్స్ కానీ, ఐడియాస్ కానీ, ఐడియాలజీస్ కానీ, ఇవన్నీ మనిషి చరిత్ర పుట్టిన దగ్గర నుంచి ప్రవహిస్తున్న ఏక ప్రవాహం. అది ఒకటే ప్రవాహం. ఇవన్నీ కనెక్ట్ అయ్యి ఉన్న ఒక మహాసముద్రం అది. అందుకనే చాలాసార్లు ఇక్కడ ఒకడు ఆలోచిస్తుండే ఒక ఐడియా ఇంకెక్కడో వచ్చేసి స్వీడన్లో అదే ఎమోషన్ మీద లేకపోతే ఆల్మోస్ట్ సిమిలర్ సీన్ కూడా ఒకడు కన్సీవ్ చేసుకునే అవకాశం ఉంది. మనం గుడ్డిగా మనమే ప్రపంచం అనుకునే ఇంత పురుగులం మనం. బట్ ఈ పురుగులన్నీ ఈ సముద్రంలోనే ఈదుతున్నాయి, సేమ్ వాటర్స్లో ఈదుతున్నాయి. దట్స్ వాట్ స్టోరీస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్. సో మై పాయింట్ ఈజ్, ఇవన్నీ పక్కన పడేసి గొడవ అంతా పక్కన పడేస్తే, అరే ఈ గోల కాదు, గొడవలు కాదు, ఒక మంచి అన్నదమ్ముల కథలా చూసి అన్నదమ్ముల అనుబంధం, సో ఒక అన్నదమ్ముల అనుబంధం సినిమా ఎలా చూసారు? సోదర బ్రదర్ అనుకునే వాళ్ళని తెలుసా? చూసామండి సినిమాల్లో, అంటే మేము డైరెక్ట్గా అది వెరీ మా చిన్నప్పుడు చాలా మంది, ఇప్పుడు మా కాలేజీలో కూడా ఏంటి సోదరా ఎలా ఉన్నావు అనేది వాడుక పదం. బహుశా అక్కడి నుంచే పిక్ చేసి ఉంటారు కూడా. ఆ లిరిక్స్ రాసింది నేనే. సో ప్రాబ్లీ దానికి అలాగే వచ్చి ఉంటుంది. అంటే జస్ట్ ఒక ఎంబ్రేసింగ్, ఒక కలుపుకునే వర్డ్ కావాలా, మంచి వర్డ్ కావాలని చెప్పి కాయిన్ చేసిన లిరిక్ అనమాట అది. సో అగైన్ ఇవన్నీ జనాలు రెడీగా ఉంటే మనం ఏం చేయలేమండి. ఇది వాడు అబద్ధం అని చెప్పినా కూడా ఇది నిజమే అని చెప్పి ఆ నిజంలో మళ్ళీ అబద్ధం ఎందుకు చెప్పినామంటే మీనింగ్లెస్ అది. సో దేర్ ఈజ్ నో బేసిస్. ఎవరి మనోభావాలు హర్ట్ అవ్వడానికి మాత్రం బేసిస్ లేదు. సో ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో ఎంత % ఆఫ్ రియల్ స్టోరీ, ఎంత % ఆఫ్ ఫిక్షన్ ఉంది అంటే ఏం చెప్తారు? అసలు చెప్పడం అసాధ్యం అండి అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రియల్ అనుకునేదే రియలా కాదా అనే దానికి రుజువు లేదు. డౌట్. ప్రూఫ్ ఎక్కడ ఉంది? సేమ్ వాళ్ళు వీళ్ళు చెప్పింది విన్నది సేమ్ థింగ్. పిచ్చి ప్రేమికులు ఉంటారు కదా, పిచ్చి ప్రేమికులు కూడా వాళ్ళు అనుకున్నది, మా వాడు ఇదే అనుకున్నది అన్నిటికన్నా పెద్ద పదం అంటున్నారు పిచ్చి ప్రేమికులు అని అంత డైరెక్ట్ గా. పిచ్చి ప్రేమికులు అంటే మన ప్రేమ మనల్ని బానిసం చేస్తే అది పిచ్చి ప్రేమ అంట. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా రూడ్ పర్సన్ అనుకోండి, నేను జస్ట్ లైక్ ఇలా ఒకసారి మాట్లాడిన మాటలతోటి ఎవరు ఏం చెప్పినా షీఈస్ ద స్వీటెస్ట్ పర్సన్ అనుకోవడం, అదర్వైజ్ ఆల్సో లైక్ యు ఆర్ ద స్వీటెస్ట్ పర్సన్. ఏదో ఒక మూమెంట్లో చిన్న కాఫీ కింద పడి ఏదో కోపం వచ్చింది, బస్ షీఈస్ ద రూడెస్ట్ పర్సన్ అనుకొని వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను చూసింది ఓన్లీ ఆ మూమెంటే మీ లైఫ్లో. దాని తర్వాత మీరేం చేశారు, మీరేంటి, దాని ముందు మీరేంటి ఎవరికి తెలుసు? మీకు తప్ప. మీ బయోపిక్ని మీ హస్బెండ్ కూడా నిజంగా చెప్పలేడండి, మీ అమ్మ నాన్నలు కూడా నిజంగా చెప్పలేరండి. మీకు విషయం తెలుసా, ఎవరి బయోపిక్ వాళ్ళు కూడా 100% నిజం చెప్పరు. మీకు కూడా ఏంటంటే సెలెక్టివ్గా కొన్ని గుర్తుంటాయి,
కొన్ని గుర్తుండవు, కొన్ని యాక్చువల్గా వేరే విధంగా గుర్తుంటాయి. మరి మీకు మన మెమరీ ఎలా ఫంక్షన్ అవుతుందో తెలుసు కదా, మీకు కావాల్సినట్టు రాసుకుంటుందంట అది. ఓకే, మీకదే మీరు మీకు కావాల్సినట్టు అబద్ధాలతో రాసుకుంటున్నప్పుడు మీ బుర్రలో ఎవరి కథ నిజం అన్నా, ఎవరి కథ నిజం కాదు, మనం ఫీల్ అయ్యే ఎమోషన్స్ నిజం. సో మీరు చెప్పింది దట్ ఇస్ ద రియాలిటీ స్టోరీస్ హ్యాస్ టు క్రియేట్. సో మీరు మేము అనుకుంటున్నది సో కాల్డ్ ఇద్దరు రాజకీయ నాయకుల్ని ఊహించుకుని చూడొద్దు అంటారు సినిమాని, కానీ వాళ్ళని ఊహించుకుని చూడొద్దు, రైట్? ఎవరో ఇద్దరు ఇది అబద్ధం అనుకొని ఎవరో ఇద్దరు కథగా చూసుకోండి. మీ నాయకులు అక్కడక్కడ కనిపించినప్పుడు, నిజాలు కనిపించినప్పుడు, ఆ నిజాలు మీకు ఆనందంగా ఉన్నప్పుడు అప్పుడే తీసుకోండి. ఆనందంగా ఉన్నప్పుడు అవి ఎంజాయ్ చేయండి అంతే. అదే మిగతా టైంలో నేను ఇస్తున్న ఈ అందమైన అబద్ధాన్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ప్రస్థానం అబద్ధమే కదా, ప్రస్థానం అబద్ధమే కదా, ప్రస్థానం ఎక్కడన్నా జరిగిందా? కానీ ఎంతమంది బీహార్ పాలిటిక్స్ మీద అనుకున్నారు, యూపీ పాలిటిక్స్ మీద. అక్కడికి ఇప్పుడు సంజయ్ దత్ ట్రావెల్ చేస్తున్నప్పుడు హిందీలో వాళ్ళ వైఫ్ ఆయన కొట్టుకునేవాళ్ళు. ఇది బీహార్ పొలిటీషియన్ ఫ్యామిలీ కదా అని ఆయన అంటాడు, ఇది కాదు, ఇది యూపీలో పలానా వాళ్ళ ఫ్యామిలీ కదా అని ఆయన అంటాడు. అంటే అన్ని ఫ్యామిలీస్లో అలాగే అది పాయింట్ అది. సో నా కథలు ఏంటంటే అందరి మనుషుల్లోనూ అన్ని ఫ్యామిలీలోనూ ఉన్న ఒక ఎమోషన్ని పట్టుకొని రాసుకుంటుంటా. ఓన్లీ థింగ్ ఒక కథ, ఇప్పుడు ఆటోనమస్ సూర్య అనేది ఒక కాంపౌండ్లో జరిగే కథ, దానికి పాలిటిక్స్కి ఏమాత్రం సంబంధం లేదు. ఒక ఇండివిజువల్ ఆ మాఫియా కాంపౌండ్లో వాడి వాల్యూ కోసం ఎలా యుద్ధం చేశాడు, ఇది కదా, ఇది ఎమోషన్ నాకు. ప్రస్థానం అనేది ఒక మనిషి తెలియని బలహీన క్షణంలో చేసిన ఒక చిన్న క్రైమ్ అనేది అది విత్తనంగా మారి ఒక మహావృక్షమై తన వైపు ఎలా తొంగి చూస్తుంది అనే ఎమోషన్తో ప్రస్థానం రాసింది. వెన్నెల అనేది ఒక అమ్మాయికి ఒకడు కాలేజ్ ఫస్ట్ ఇయర్లో హీరోలా కనిపించాడు, ఆ హీరోతో పడిపోయింది ప్రేమలో. 4వ సంవత్సరం 4th ఇయర్ వచ్చే టైంకి వాడు పెద్ద విలన్లా కనిపించింది. తను చంపుతూ ఉంటే తనతో చస్తూ బతకూడదు కదా అమ్మాయి, బతకూడదు అనే స్టేట్మెంట్ ఆ ఫిల్మ్ దాన్ని రాసిన ఎమోషన్ అది. అమ్మాయి ఆ బయటకు వచ్చే ప్రాసెస్లో వచ్చిన స్ట్రగుల్స్, ఇంకొక అబ్బాయితో ప్రేమలో పడే ప్రాసెస్లో జరిగిన స్ట్రగుల్స్, దేర్ ఆల్ హర్ రైట్ ఫర్ హర్ లైఫ్, ఫర్ హర్ హ్యాపీనెస్. తన ఆనందానికి, తన లైఫ్కి, తన మీద ఉన్న హక్కుని చెప్పడం కోసం రాసుకున్న కథ అది. అది అంత బాగా ట్రాన్స్లేట్ అయిపోయిండొచ్చు, రైట్? ఎక్కువ మా వెన్నెల కిషోర్ హైలైట్ అయింటాడు వెన్నెలలో, రైట్? అగైన్ ఎంతమంది తీసుకున్నారు ఎమోషన్ని, కొంతమందికే ట్రాన్స్లేట్ అయి ఉంటుంది. అందరికీ ట్రాన్స్లేట్ అయిన ఎమోషన్ ఏంటి? వెన్నెల కిషోర్స్ కామెడీ, ఇవన్నీ. దానికోసం రిపీటెడ్గా ఇప్పటికీ చాలామంది చూస్తుంటారు, దాని గురించి చెప్తూ ఉంటారు నాకు, రైట్? బట్ యాజ్ ఎ స్టోరీ రైటర్గా నా ప్రైమరీ ఎమోషన్స్ ఎప్పుడు ఆ లెవెల్లో ఉంటాయి, ఆ డీటెయిల్లో ఉంటాయి. అది అందులో తీసుకున్న వాళ్ళు వాళ్ళకి కావాల్సింది తీసుకుంటారు. సో అలాగే మైసభ కూడా ఒక బఫే. ఈ బఫేలో ఒకడు లడ్డు తింటాడు, ఒకడు పెరుగన్న తింటాడు, ఒకడు బిర్యానీ తింటాడు. బట్ డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఏదో ఒక యాంగిల్లో మైసభ నచ్చకపోవడం అనేది జరగదనే బలమైన నమ్మకం. ఎందుకో ఆ నమ్మకం నాకు బలంగా ప్రస్థానం అప్పుడు రిపబ్లిక్లో వచ్చింది, దీనిలోనే వచ్చింది. డెఫినెట్గా ఈవెన్ రిపబ్లిక్ కూడా ఎవ్వరూ ఇట్స్ ఎ బ్యాడ్ ఫిల్మ్ అని చెప్పలేరు, ఎవరు చెప్పలేదు కూడా ఇప్పటిదాకా. అవునవును. ఎందుకంటే ఇట్స్ ఏ రిలేటబుల్ ఎమోషన్. అది థియేట్రికల్ సక్సెస్ ఇస్ డిఫరెంట్. కోవిడ్ తర్వాత వచ్చింది, దాని ముందు వారం బ్లాక్ బస్టర్ ఉంది. తేజ్ పక్కన కోమాలో ఉన్నాడు, అండ్ ఆ కోమాలో ఉన్న తేజ్ మీద ఒక సాడ్ ఎండింగ్, హీరో చనిపోయే ఎండింగ్. ఇట్స్ టూ హెవీ ఫర్ దోస్ థియేట్రికల్ రన్. ఆ 3 రోజులు పక్కన పడేసింది. ఆ 3 రోజుల్లో థియేటర్లో ఏం చేసింది. తర్వాత ఓటీటీలో వచ్చినప్పుడు కానీ ప్రస్థానంకి ఎంత కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు, రిపబ్లిక్ అంతే కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు, రైట్? అండ్ ఈవెన్ ప్రస్థానం కన్నా ఎక్కువ రిపబ్లిక్ నచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందువల్ల అది కూడా సినిమా రిలీజ్కి ముందు అంతా పెద్ద చెత్త పూసారు కదా దాని చుట్టూ. ఇదేదో రాజకీయాలతో తీసిందని, అజెండాతో తీసిందని ఇప్పుడు వాగుతున్నట్టే. మైసభ టైంలో యువతల వాళ్ళేమో అవతల అజెండా అనుకుంటారు, అవతల వాళ్ళేమో యువతల అజెండా అనుకుంటారు. రాజకీయం అనేది అందరినీ కలిపే ప్రాసెస్. అది దానికోసం పుట్టింది రాజకీయం. ఒంటరిగా మనం సాధించుకోలేనిది ఉమ్మడిగా సాధించుకుందామని. దాని మీద కూడా ఒక డైలాగ్ ఉంటుంది మీరు చూస్తే మైసభలో. నాయకుడు అంటే ఎవరు, నాయకత్వం అంటే ఏంటి అనే దాని మీద ఒక మోనోలాగ్ ఉంటుంది. ఒంటరిగా మనుషులు ఒంటరిగా సాధించలేని ఉమ్మడిగా సాధించగలరు, అంటే ఉమ్మడిగా సాధించేవాడు బేసిక్గా. అలా ఇది మై ప్రాసెస్ ఈజ్ దట్. నా ఐడియాస్ ఏంటంటే దే
దే ఆర్ యూస్ఫుల్ టు ఆల్ ఆఫ్ అస్. దట్స్ హౌ మై స్టోరీస్ హ్యాస్ టు బి. అవి బోర్ అనుకున్న వాళ్ళకి బోరు, అబ్బా ఎంత గొప్ప సినిమా అనుకున్న వాళ్ళకి అంత గొప్ప సినిమా. బట్ ఐ డోంట్ కేర్. నేను పుట్టింది ఏంటంటే దీనికోసం పుట్టాను. ఇందులో నాకు కోట్ల డబ్బులు ఇవ్వని ఆనందం దీనిలో దొరుకుతుంది. డబ్బులతో నేను కొనుక్కోలేని ఆనందం దీనిలో దొరుకుతుంది. ఇది ఎంజాయ్ చేస్తూ ఆ ఎంజాయ్మెంట్ పంచుకుంటూ కథలు రాస్తున్నాను, తీస్తున్నాను. ఫైనల్గా మైసాబ్ వచ్చిన తర్వాత కూడా అలా నోర్లని మూసుకుంటారు. ఏది రిపబ్లిక్ వచ్చిన తర్వాత ఎలా అయితే మూసుకున్నారో, అరే ఇది అన్నిటినీ దాటి ఇంకొక ఎమోషన్ రా, ఇది మన అందరి ఎమోషన్. రిపబ్లిక్ ఈజ్ అబౌట్ అవర్ సొసైటీ, అవర్ సిస్టమ్, డెమోక్రసీ అనే భ్రమలో బతుకుతున్నారా మనం అనే స్టేట్మెంట్ అర్థమైంది అందరికీ. మైసాబ్ కూడా అక్కడికి తీసుకెళ్తాం. సో మీరు అంటే దీంట్లో మీరు రూపాయి డాక్టర్ అన్నా లేకపోతే వైస్ రాయ్ ఎపిసోడ్ చూపించిన ఇన్ యువర్ ఓన్ టర్మ్స్, ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్. సో ఒక అవగాహన అయితే అర్థమైంది. చాలా విషయాలు ఏం చేస్తామంటే కథ రాసేటప్పుడు రిలేటబిలిటీ కోసం కొన్ని ఏరుకుంటామండి. ఇంత పెద్ద కథ రాసినప్పుడు రిలేట్ చేసుకోవడానికి ఒక గ్రాండ్ ఏవైతే జనంలో బాగా అవి పెట్టుకుంటాం. బట్ మిగిలినంతా మీ కథే నేను 3 గంటల్లో చెప్పాలంటే చాలా సృష్టించాలి ఆ డాట్లు కలపడానికి. లైక్ డెఫినెట్లీ ఆశ్రమ్ హోటల్లో వాళ్ళిద్దరి మధ్య ఫోన్ కాల్ మీరు రియలిస్టిక్గా చూస్తే రియల్ లైఫ్లో 100% జరుగుతుంది. నేనే పెడుతున్నా. మీరేంటి నాకు చెప్పేది? ఏంటి ఫోన్ చేశాడు అనుకుంటున్నారా? ఫోన్ చేశాడా ఏంటి ఇలా తీశాడు అంటే డైరెక్ట్గా ఇప్పుడే చెప్తున్నా, ఫోన్ చేయలేదు అంటే నా ఫోన్ చేశాడు అంటే చేయలేదు అనేది కూడా నాకు తెలీదు. బట్ నన్ను ఊహించుకున్నారు. నాకు అవసరం, నాకు ఒక మనిషి ఇద్దరు నాకు ఓపెనింగ్ 2 minutesలో రాజమౌళి గారు చెప్పే ఒక మాట భలే ఇష్టం. ఆయన కథ మొత్తం చెప్పేసి సినిమా చూడండి అంటారు. సో ఐ లైక్ దట్. దీనికి నేను అదే చేస్తున్నా. లేదు ఫస్ట్ 3 minutes ఓపెనింగ్ సీన్లోనే ఇద్దరు థిక్ ఫ్రెండ్స్ రైవల్స్లా మాట్లాడుకుంటున్నారు. ఈ ఒకప్పటి థిక్ ఫ్రెండ్స్ ఇలా రైవల్స్ ఎలా అయ్యారు, ఇదే నా కథ అని చెప్పి ఓపెనింగ్ స్టేట్మెంట్ ఇవ్వాలి నేను ఫస్ట్ సీన్. సో జెన్యూన్, సో హానెస్ట్, దే బోత్ ఆర్ సో రైట్, లైక్ దే టాకింగ్ యాజ్ ఇఫ్ ఐ ఆమ్ రైట్. వాళ్ళ అండ్ అది ఇప్పుడు మీ పాత ఫ్రెండ్ ఇప్పుడు గుర్తొస్తాడు అంటే ఆ మనిషిలో శత్రువు, పొలిటికల్ రైవల్ ఇద్దరు ఉన్నారు. అందులో ఇంకో బ్యూటిఫుల్ లైన్ ఉంటుంది. ఏది ఆర్సీఆర్ అభిమానిగా నీ స్నేహితుడిగా మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా సంతోషిస్తాను, ఎవరు ఓడినా బాధపడతాను. బట్ స్టిల్ నీ యుద్ధం నీదే, నా యుద్ధం నాదే. ఇది ఆ అందం ఉంది చూడండి, ఆ ఎమోషన్ను ఈ కథ అని చెప్పడం కోసం ఒక సీన్ కావాలి నాకు. మనం ఎప్పుడు పాత ఫ్రెండ్ ఎప్పుడు గుర్తొస్తాడు మనకి? మన క్రైసిస్లో ఉన్నప్పుడు, రైట్? ఒక మనిషి అటువంటి ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు ఇద్దరూ ఒకే డ్రీమ్తో వచ్చారు, ఇద్దరూ 2 వ్యవస్థలు అయ్యారు. ఒకడు ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు నా సిచ్యువేషన్లో ఈడుంటే ఏం చేస్తాడు, నా ఫ్రెండ్ ఉంటే ఏం చేస్తాడు అని ఒక ఆలోచన నుంచి ఆ టెన్షన్ మూమెంట్లో ఏదో రేపొద్దున్న వ్యక్తితోనే ఫైట్ చేయాలి అని తెలిసినప్పటికీ యు సో ష్యూర్ యువర్ ఫ్రెండ్ విల్ గివ్ యు ద రైట్ అడ్వైస్. ఆ నమ్మకంతో యు ఆర్ కాలింగ్ బ్యాక్. అంటే ఎంత నమ్మకం ఉంది చూడండి. వాళ్ళ శత్రుత్వంలో కూడా ఒక జెన్యూనిటీ ఉంది, ఒక ఆనెస్టీ ఉంది. అది ఒక గ్రేటర్ హ్యూమన్ స్పిరిట్. అది వాళ్ళలో ఉందా లేదా అనే దానికి నాకు ప్రూఫ్స్ లేవు. నా ప్రపంచంలో అది ఉంటే బాగుంటుంది అనుకొని, ఆ ఊహ అందంగా ఉందనుకొని ఆ ఊహతో సినిమా చేశారు. మీరు ఊహతోనే చేసిన వాస్తవానికి వాస్తవ రాజకీయాలకి మీ సినిమాకి సంబంధమే లేకపోయినా, లైక్ యూ సెడ్, చంద్రబాబు ఒకనొక టైంలో, ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2019లో ఆ టైంలో అసెంబ్లీలో ఈ మాట అన్నారు క్లియర్లీ జగన్తో. మీ నాన్న నేను చాలా మంచి మిత్రులు, ఆ విషయం నీకు తెలుసో లేదో అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇన్ అసెంబ్లీ చేశారు. అవునా? ఓకే ఓకే. యా, ఇట్ హ్యాపెండ్. వి వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అన్న విషయం. నిన్న ఒక ఆయన ఇంటర్వ్యూ చేశారు, ఆయన ట్రావెల్ చేశారంట వైఎస్ఆర్ గారితో చాలా 5 years ఆల్మోస్ట్. ఆయన ఫ్లైట్ ఇది మిస్ అయినప్పుడు చాలాసార్లు క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరిగింది చంద్రబాబు నాయుడు గారు సార్ అన్నారు. అది ఆయన చెప్తూ ఉండగానే నాకు కళ్ళు, మై ఐస్ వర్ స్వెల్లింగ్, రైట్? దట్స్ లైఫ్. మనం ఈ పెట్టిల్లో నుంచి బయటకు వచ్చి చూస్తే చాలా పెద్ద ప్రపంచం, చాలా పెద్ద ఎక్స్పీరియన్స్లు జరుగుతాయి మనకి లైఫ్లో. సో నా ఇంటెంట్ అదే అండి. మీకు ఇప్పుడు అంత యూనివర్సల్ ఫ్యాన్స్ ఉన్నారు కదా ప్రస్థానంకి, రిపబ్లిక్కి. అది నచ్చిన ప్రతి ఒక్కరికి మైసభ 10 ఇంతలు ఎక్కువ నచ్చుతుంది.
అవి 2 సినిమాలు అయితే ఇది ఒక్కొక్క ఎపిసోడ్ ఒక సినిమా లాగా 9 సినిమాల్లాగా కనిపిస్తుంది మీకు ఆ సినిమాటిక్ ఎమోషన్స్ అండ్ పేస్లో ఆ హైస్ తోటి గూస్ బమ్ మూమెంట్స్ ఉంటాయి మీకు అండ్ ఎస్పెషలీ యాజ్ ఇట్ గ్రోస్ లైక్ ఇనిషియల్గా సెటప్ ఫన్గా స్టార్ట్ అవుతుంది పాటలు ఉంటాయి సినిమా లాగానే 9th ఎపిసోడ్కి వెళ్ళే కొద్దీ లైక్ మిడ్ పాయింట్ నుంచి 5th ఎపిసోడ్ నుంచి వెళ్ళే కొద్దీ స్కేల్ పెరుగుతుంటుంది డెప్త్ పెరుగుతుంటుంది ఎమోషన్స్ పెరుగుతుంటాయి ఎక్స్పోనెన్షియల్గా మీ ఎక్స్పీరియన్స్ అడ్రినలిన్ పంపింగ్ హార్ట్ వార్మింగ్ అంటే హార్ట్ పౌండింగ్ అండ్ హార్ట్ వార్మింగ్ ఆ బీట్లో హానెస్టీ ఏదైనా హానెస్టీగా ఏదైనా ఒక మాట విన్నా ఏది విన్నా కూడా మన హార్ట్ రేస్ అవుతుంది అవును విల్ బీ అందుకే కదా వన్ లైనర్స్ కొన్ని సూపర్ హిట్ అవుతాయి విల్ ఫీల్ అలైవ్ ఆ లైఫ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు అండ్ దీంట్లో మీరు సినిమాలను కూడా టచ్ చేయాలి కదా బికాస్ మీ కథ సినిమాలతో కూడా ముడిపడి ఉంది కాబట్టి అండ్ దీంట్లో అంటే నేను రివీల్ చేయను ఫర్ ద వ్యూవర్స్ నేను చూసిన ఒకనొక ఎపిసోడ్లో ఒక హీరోయిన్ కనిపిస్తుంది మీ సినిమాలో కృష్ణమ నాయుడు అనే క్యారెక్టర్కి మీరు ఒక లవ్ ట్రాక్ కూడా పెట్టారు లవ్ ఫెయిలియర్ అది యాక్చువల్గా అదే ఇట్ వాజ్ అ లవ్ ట్రాక్ కదా ఆ తర్వాత లవ్ మహానాయకులు కూడా లవ్ ఫెయిలియర్స్ ఉంటాయి తప్పలేదు ఎవ్రీబడి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇస్ హ్యూమన్ సో అంటే ఆయన ఫెయిలియర్ కాదు అది అదే వాళ్ళ జర్నీ అలా విడిపోతుంది అదే సో మేబీ పీపుల్ విల్ బి ఇంట్రెస్టెడ్ ఎవరు ఆ పర్టికులర్ ఆర్టిస్ట్ నిజమా కాదా అక్కడ గోతులు పడతారు బేసిక్గా ఎవరు అని వెతుక్కోవద్దు ఎందుకంటే వేరే పాటలు పెట్టారు ఉన్న సాంగ్స్ నే మీరు కొంచెం ప్యారడీ చేసి లిరిక్స్ మార్చి పెట్టారు దగ్గరగా మీరు రియల్ లైఫ్ లో చూసుకుంటే మీరు ఒకవేళ రియల్ లైఫ్ లో కంపేర్ చేసుకోవాలనుకుంటే ఒక్కో సాంగ్ ఒక్కొక్క హీరోయిన్ ఆపాదించవచ్చు మీరు రియల్ లైఫ్ హీరోయిన్స్ అవునవునవును సో అదే నా పాయింట్ నేను కథ చెప్పడం కోసం పేర్చుకున్నా ఇప్పుడు మీరు మీ క్యారెక్టరైజేషన్ ఇప్పుడు డిఫైనింగ్ ద డే సీన్స్ అంటారు ఒక మనిషి కథ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కథ చెప్పేటప్పుడు లైక్ పొద్దున్నే మీరు లేచారు మీరు ఆఫీస్కి వెళ్ళారు అక్కడ ఏదో అంటే ఏదో పని చేశారు వచ్చారు పడుకున్నారు అనేది అంటే బేసిక్గా మీ ప్రపంచంలోకి నేను తీసుకెళ్ళడానికి ఈ క్యారెక్టర్ డైలీ లైఫ్ ఎలా ఉంటుంది అనే సీన్ ఒకటి రాస్తారు జనరల్గా ఆ సీన్ నేను పొద్దున్నే మీరు లేచిన దగ్గర నుంచి కెమెరా పట్టుకుని మీ వెనక వస్తూ మొత్తం రాత్రి పడుకునే వరకు 12 గంటలు తీసి చూపిస్తే ఎవడం చూస్తాడా అదంతా ఏం జరుగుతుందని చెప్పడం కోసం నేను ఒక అబద్ధాన్ని సృష్టిస్తాను ఆ అబద్ధంలో ఒక ఎసెన్స్ ఇస్తాను లైక్ బేసిక్లీ మీకు చాలా ఇన్సిడెంట్స్ ఏంటంటే దేర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి క్యారెక్టర్స్ కూడా ఏ రిలవెన్సెస్ ఉండవు అండ్ ఇన్ఫ్యాక్ట్ 100% నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఆయన ప్రేమించిన అమ్మాయి ఎవరు హీరోయిన్లు అయింటారు నేను రాసిస్తా అది కాదని ఆయనే చెప్తే నేను నమ్ముతా అవునండి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి పెద్ద స్టార్ హీరోయిన్ అని ఆయన చెప్పారు అనుకోండి ఓకే సార్ అలా అయిందా ఓకే సరే మీరు రాసుకోవడానికి ఏం రీసెర్చ్ చేశారు ఈ కథకి రీసెర్చ్ అంటే పాలిటిక్స్ ఆర్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అండి ఏంటంటే ఇప్పుడు దే కమ్ టు యూ 10 మంది ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడైనా ఇప్పుడు నాకు యాక్చువల్లీ రిపబ్లిక్ తర్వాత చాలామంది ఒక ఆల్మోస్ట్ 30 years 40 years 50 years ఎక్స్పీరియన్సెస్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు లాడ్ ఆఫ్ పొలిటికల్ ఫ్రెండ్స్ లైక్ వాళ్ళతో స్నేహం ఏర్పడింది లైక్ వి టాక్ లైక్ వాళ్ళతో మాట్లాడాలి జరుగుతుంటాయి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వింటుంటాం మంచి ఇంట్రెస్టింగ్ కథలు వింటుంటాం అది ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుంది అండ్ ఈ గ్రాండ్ స్కేల్లో మనం కథ చేయాలనుకుంటున్నప్పుడు కొన్ని విల్ అబ్జర్వ్ ఆల్ దెమ్ అండ్ దెన్ అబ్జర్వ్ చేసుకొని మర్చిపోయి మనం అనుకుంటున్న ఎమోషన్ క్రియేట్ చేయడానికి సీన్ ఎలా కావాలో అలా రాసుకుంటూ పోతాం ఎండ్ ఆఫ్ ద డే ఏ కథ అయినా చెప్పే ప్రాసెస్ ఇదే ఎవరైనా మీరు నిజమైన బయోపిక్ తీసినా కూడా ఈ మొత్తం 70 ఏళ్ల జీవితాన్ని నేను 3 గంటలు చెప్పాలంటే నేను ఎలాంటి అబద్ధంతో చెప్పగలను సో కథకి ఏంటంటే అబద్ధం అనేదే కాగితము పేన ఆ పేన కాగితం మధ్య ఉన్న ఇంటరాక్షనే అబద్ధం అంటున్నా బట్ ఆ అబద్ధం తప్పు కాదు రైట్ ఆ అబద్ధాన్ని నిజమని చెప్పి కొట్టుకోవడం తప్పు ఆ అబద్ధంలో
నిజాలు వెతకడము తప్పు బేసికలీ. దానిలో ఉన్న ఎమోషన్ ఏంటని చూసుకుంటే కానీ అదో మంచి అర్థం అవుతుంది. అబద్ధమై ఉండొచ్చు మీరు అర్థం చెప్తున్నట్టుగా. అంటే మిర్రర్ అంటున్నాను నేను. ఆ ఎమోషన్, దట్ ఎమోషన్ ఈజ్ అ మిర్రర్ ఫర్ ఆల్ ఆఫ్ us. బట్ అందులో రెఫరెన్సెస్ వెతకడంలో ఒక ఆనందం ఒక మజా, ఉంటుంది. అది ఓకే, ఆ స్పోర్ట్ ఓకే, అది వెతుక్కోండి, Yeah. అది వెతుక్కోండి. అసలు నేను షోస్ ఒక్కొక్క స్క్రీనింగ్లో మా టీమ్ మెంబర్స్ డిఫరెంట్ మంచిని సంబంధమే లేని వాళ్ళని కూడా కొంతమందిని హార్డ్ కోర్ ఫ్యాన్స్ అటువైపు వాళ్ళని ఇటువైపు వాళ్ళని అందరినీ పిలిపించి ఒకే రూమ్లో కూర్చోబెట్టుకొని చూపించాను కూడా షోని. ద కైండ్ ఆఫ్ డిబేట్ ఇట్ ఈస్ క్రియేటింగ్, ద డిస్కషన్స్ ఇట్ ఈస్ క్రియేటింగ్, ఐ ఫెల్ట్ ద పర్పస్ ఆఫ్ ద షో ఇస్ డన్. అంటే హెల్దీగా అందరూ లైక్ ఈవెన్ మా వాడిని బాగా చూపించు అటువైపు ఇటువైపు, రైట్? ఆ బ్యాలెన్స్ ఫీల్ అవ్వడము, దాంతోపాటు ఏది నిజం ఏది అబద్ధం అని ఎత్తుక్కోవడము. ఓ ఈ ఇన్సిడెంట్ జరుగుంటే ఎలా జరుగుండొచ్చు, ఎందుకు జరిగింది, ఏంటి దాని వెనక రీజను అని, లైక్ దే ఆర్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు ద హిస్టరీ, దే ఆర్ లుకింగ్ ఇన్ టు దేర్ ఓన్ ఫ్యామిలీ. ఇప్పుడు మన ఇళ్లలో అమ్మ నాన్నలు వాళ్ళ జీవితాల గురించి మనకు చెప్తారుగా, అప్పుడు జరిగిన రాజకీయ పరిణామాలు మనతో పంచుకుంటారుగా, వాళ్ళకు కనెక్షన్స్ ఉంటాయిగా. సో ఇవన్నీ తవ్వుకుంటూ దే ఆర్ లివింగ్ అలైవ్, దే ఆర్ ఫీలింగ్ గుడ్, దే ఆర్ లుకింగ్ ఇన్ టు గోయింగ్ బ్యాక్ ఇన్ టు దట్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. నా అబద్ధాల ద్వారా వాళ్ళు నిజాలు ఎత్తుక్కుంటున్నారు. సో ఇప్పుడు నేను ఏ విధంగా నేరస్తుంది అంటే మీనింగ్ ప్రతి ఒక్కరూ వీడు ఎక్కడ దొరుకుతాడా అంటే అరే నేను వాళ్ళకి అదే అని చెప్తున్నాను అని ఒప్పేసుకుంటే అప్పుడు రాళ్ళు ఇచ్చు, ఇది రాంగ్ కదా మీరు అసలు కమిట్ అవ్వట్లేదుగా. నేను అదే చెప్తున్నా, మీ బయోపిక్ నేను లీగల్గా రైట్స్ తీసుకొని చేసినా కూడా నేను మీ బయోపిక్ని అబద్ధంగా రాస్తున్నానండి అనే చెప్తా. ఎందుకంటే నిజాలని చెప్తే మీరు ఎన్నేళ్ళు బతికారో అన్నేళ్ళు తీయాలా చూపించాలి నేను మీతో పాటు ట్రావెల్ అవుతూ మీతో పాటు పుట్టి స్టార్ట్ చేయాలి నేను. అయినా కూడా ఇంపాసిబుల్ అది. మీ మైండ్లో మీకు కనిపించే ప్రపంచం ఇంకో మనిషికి కనిపించదండి. మీ అనుభవం ఇంకో మనిషి అనుభవించలేదు, పూర్తిగా గుర్తుండదు కూడా, మనమే మర్చిపోతాం. బయోపిక్స్ ఆర్ బుల్షిట్. అయ్యో ఓకే, సీరియస్లీ బయోపిక్స్ ఆర్ బుల్షిట్, దే ఆర్ లైస్. ఓకే, బట్ ఇట్స్ ఓకే అండి. బట్ ఆ లైఫ్ చూసినా కూడా తెలియని ఒక ఇన్స్పిరేషన్ తప్పుగా అనట్లేదు అంటున్నా. అంటే బయోపిక్స్ అని చెప్పడం నా ఉద్దేశంలో నేను చెప్పను. నేను బయోపిక్ తీసినా కూడా నేను అబ్దుల్ కలాం కథ వచ్చింది నా దగ్గరికి, ప్లస్ ఇలా 2-4-5 బయోపిక్స్ వచ్చినాయి, గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్. నేను వాళ్ళ పేరు పెట్టి వాళ్ళ కింద బయోపిక్ చేయడం అనే ప్రాసెసే రాంగ్ అనే ఫీలింగ్ నాకు. ఐ వుడ్ రాదర్ కాల్ సమ్ అదర్ నేమ్, ఇంకేదో పేరు పెట్టి వాళ్ళ స్పిరిట్ని వాళ్ళ గొప్పతనాన్ని ఎఫెక్టివ్గా 3 గంటల స్క్రీన్లో ఎలా కల్పితంతో, అందమైన కల్పితంతో ఆ ఎమోషన్ని, ఆ గ్రేట్నెస్ని ప్రొజెక్ట్ చేయడం ఎలా అనే ప్రాసెస్లోకి వెళ్ళాలి. కానీ నేను ఈ బందీ అయిపోతాను. నేను అవును నిజంలో జరిగిన ఇన్సిడెంట్స్ని, ఫ్యాక్చువల్ ఇన్సిడెంట్స్ని కానీ నేను చేజ్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, మీరు ఎమోషన్ తీసుకురాలేరు, బోర్ అవి అంతే, ఉన్నది ఉన్నట్టే చెప్పాల్సి వస్తుంది. మీరు కొంచెం జరిగింది చూసుకుంటే అసలు జరిగింది అంత టైం స్పెండ్ చేయలేము. యూ విల్ ఆల్వేస్ లుక్ ఫర్ ద ఎసెన్స్. ఏ కథలో నుంచి అయినా మనకు ఆ కథ మనకు కలిగించే, ఏ మనిషి కథ అయినా కలిగించే ఎమోషన్ ఏంటని చూసుకోవాలి. కానీ ఆ ఎమోషన్ కోసం కథ రాసుకోవాలి. కానీ ఆ నిజాలు ఎత్తుక్కుంటూ పోతే వేస్ట్ ఆఫ్ టైం. రైట్. మాయ సభలో ఫస్ట్ సీజన్లో టోటల్ ఎన్ని ఎపిసోడ్స్ అండి? 9 ఎపిసోడ్స్. 9 ఎపిసోడ్స్లో వాట్ ఆర్ ద కీ ఎపిసోడ్స్? అంటే కీ ఎపిసోడ్స్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్ కాదు, హైలైట్ సీన్స్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు మీకు అలాగే ఉండదు చూడండి. నాకైతే ఇప్పుడు ఇట్స్ మై బేబీ. మై బేబీ సో బ్యూటిఫుల్ టు మీ, నా కళ్ళకి. సో యాక్చువల్లీ మీరు చెప్పాలి. అయితే అది కూడా నా ఉద్దేశంలో ఏంటంటే, కొంతమందికి ఇప్పుడు మీకు అనిపించిన ప్యాటర్న్ ఆఫ్ హైస్ నాకు అనిపించవచ్చు, నాకు వేరే ప్యాటర్న్లో అనిపించవచ్చు. అండ్ అగైన్ మ్యాడ్గా ప్రేమించే ఒక హీరోని చూసినప్పుడు వాళ్ళకి కనిపించే హైస్ వేరుగా ఉండొచ్చు. బై ది వే, ఇందాక ఒక టాపిక్ నేను ఎక్స్టెండ్ చేయడం మర్చిపోయాను. పిచ్చి ప్రేమ అంటే నేను ఇంకొక విధం, వీరాభిమానము ఇవన్నీ ఉండొచ్చండి. బట్ ఆ అభిమానానికి మనం బానిసలు అవ్వకూడదు. అంటే అభిమానం మనము వచ్చేసి బేసిక్గా గుడ్డిగా, ఇప్పుడు నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను అనుకోండి, మీరు ఏం చేసినా రైట్ అనే గుడ్డితనంలోకి వెళ్ళకూడదు. మీరు చేసే రైట్ రాంగ్లు చూసే విచక్షణ నాకు ఉన్నప్పుడే నేను ఫ్రీ మనిషి, నేను బానిసని కాదు.
అవును. ఐఎమ్ ఏ ఫ్రీ థింకర్. అప్పుడే నేను నాకు పనికొచ్చే నిర్ణయాలు తీసుకోగలను. ఏది ఆర్ అందరికీ పనికొచ్చే నిర్ణయాల వైపు ప్రయాణం చేయగలను. ఆ గుడ్డిగా కళ్ళు మూసేసుకుంటే మీరు ఏం చేసినా కరెక్టే అనుకుంటూ బతికేస్తున్నాను అంటే మీరు ఒక గొప్ప విలన్ అయి ఉండొచ్చు కూడా, ఒక పెద్ద సీరియల్ కిల్లర్ అయి ఉండొచ్చు కూడా, మీరు రేపు వచ్చి నన్నే చంపేయచ్చు కూడా. పాయింట్ ఈస్ దట్ డేంజర్ ఈస్ దట్ రైట్. సో ఆ బానిసత్వం అనేది రాంగ్ నా ఉద్దేశంలో. బట్ యు థింక్ ఇట్ విల్ చేంజ్? ఇది సినిమాలకి కానీ పాలిటిక్స్ కి కానీ ఇట్ అప్లైస్ టు బోత్. ఇది ఇక్కడ వదిలేసేయండి. అమెరికాలో క్యూనాన్ కానీ ఇవన్నీ ఉన్నాయి కొన్ని బిలీఫ్ సిస్టమ్స్. ఫ్లాట్ ఎర్త్ కాన్సర్ట్స్ అని జరుగుతాయి తెలుసా మీకు? ఫ్లాట్ ఎర్త్ కాన్సర్ట్స్. భూమి మీ ఉద్దేశంలో గుండ్రంగా ఉందా ఫ్లాట్గా ఉందా? గుండ్రమని గుండ్రమని అనుమానం ఉందా మీకు? అని మేము నేర్చుకున్నాం మరి. రైట్. సో ఇట్స్ బీన్ సైంటిఫికలీ ప్రూవెన్. శాటిలైట్స్ లో పైకి వెళ్ళి రాకెట్స్ లో పైకి వెళ్ళి చూసాం భూమి మొదట్లో ఫ్లాట్ అనుకున్నారు, తర్వాత గుండ్రం తెలిసింది. అనుకున్నారు ఇంకేమన్నా కొత్తగా ఉందేమో నేను మిస్ అయ్యానా అని నా ఆశ్చర్యం. ఇదే ట్రాప్ క్వశ్చనింగ్ కాదు. ఓకే, దిస్ ఇస్ నాట్ ఎ ట్రాప్. సో పైకి వెళ్ళి చూసింది ఇట్స్ ఆల్ క్లియర్. లైక్ సూర్యుడు ఒక అగ్నిగోళం అని, భూమి ఒక నీరు మట్టి ఉన్న ఒక భూగోళం, ఇవన్నీ తెలుసు కదా, ప్రూవనే కదా ఇవంతా. ఇదే కదా సైన్స్, సైంటిఫిక్లీ ప్రూవెన్ కదా. అమెరికాలో మీకు నమ్మరు, ఎన్ని కోట్ల మంది భూమి గుండ్రంగా లేదు, భూమి చదరంగా ఉంది అని ఆ నమ్మకాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కాన్సర్ట్లు పెట్టుకొని గ్యాదరింగ్స్ జరుపుకొని పార్టీలు చేసుకుంటారు తెలుసా. దెర్ ఆర్ ఫ్లాట్ ఎర్త్ కాన్సర్ట్స్, మీరు వెళ్ళి ఎత్తకండి ఓకే ఎక్కడైనా. సో యూ విల్ ఫైండ్ అవుట్. అమెరికా లాంటి మోస్ట్ అడ్వాన్స్డ్ నేషన్ అసలు భూమి గుండ్రంగా ఉంది, ఆర్ మేబీ భూమిని గుండ్రంగా చూస్తుంది అమెరికాని ఎక్కువ చూస్తుంది. బికాస్ దే హ్యావ్ సో మెనీ శాటిలైట్స్. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ శాటిలైట్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ప్రూఫ్ ఉన్నది అమెరికా దగ్గరనే, సైంటిఫిక్లీ ఆల్సో. నాసా కానీ, నాసా ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్లీ రైట్. అటువంటి దేశంలోనే ఇన్ని కోట్ల మంది నేను నమ్మ భూమి చదరంగానే ఉంది అని పార్టీలు చేసుకుంటున్నారంటే, ఎందుకంటే అందులో ఒక ఆనందం ఉంది వాళ్ళకి రైట్. అలా ప్రతి చోట ఉంటారు. మా షోకి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది పండగగా ఉంటుంది మనకి చూడడానికి, వాళ్ళ రియాక్షన్స్ ఇవన్నీ. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆల్ దట్. ఓకే. సో మీరు ఈ సినిమాలో కమ్యూనిజం, నక్సలిజం, ఎమర్జెన్సీ ఎపిసోడ్, ఇంకా నేను రాష్ట్రం కథ అని చెప్పాను కదండి, అవన్నీ కూడా స్పృశించారు. రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నక్సలిజం కానీ, ఆరిజిన్స్ ఆఫ్ యాక్షన్ కానీ, క్యాస్టిస్టిక్ క్లాషెస్ కానీ, వైలెన్స్ కానీ, మనం వెనకెళ్ళి ఎప్పుడు కూడా ఒకసారి మన ఇంటి కదా, అరే మనం ఇక్కడ వరకు ఎలా వచ్చామరా అంటే చాలా వరకు మనకు కొన్ని తప్పులు ఒప్పులు కూడా తెలుస్తాయేమో ఫ్యూచర్ ఎలా ఉండాలని. బట్ అగైన్ ఆ మెసేజ్ కోసం కాదు ఇది చేసింది. నేను ఈ ఎమోషన్స్తో రాసుకుంటూ పోతున్నప్పుడు అవి ఆటోమేటిక్గా ఆ ఉపనదులన్నీ వచ్చి ఏమంటారు ఈ ప్రధానమైన నదిలో, ఈ మెయిన్ రివర్లో కలుస్తూ వస్తుంటాయి. అలా వెళ్ళి మొత్తం అంతా కూడా మీకు ఇది మనందరి కథ, ఒక కథ అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది బేసిక్లీ రైట్. అండ్ అగైన్ అనదర్ థింగ్, నీ ఇష్టం వచ్చినట్టు ఇట్లా రాయొచ్చా అట్లా తీయచ్చా ఏదంటే, అరే భయ్ మనందరం కుటుంబ సభ్యులురా, నేను తెలుగుడిని నువ్వు తెలుగుడివే, నేను తెలుగుడిగా నా తెలుగుడి కథ నేను చెప్పుకునే హక్కు నాకుంది. నీకు నచ్చిందా నచ్చలేదని చెప్పచ్చు, నువ్వు ఒప్పుకున్నావా ఒప్పుకోవట్లేదని చెప్పచ్చు, అంతవరకే నీకుంది హక్కు. సో బియాండ్ దట్ నోబడీ హ్యాస్ ఎనీ రైట్స్. సో దట్స్ మై. సో ఆ జడ్జ్మెంట్ బేస్ చేసుకుని నెక్స్ట్ అప్కమింగ్ సీజన్స్ ప్లాన్ చేస్తారా? అవుట్లైన్స్ ఉన్నాయి, నేను చెప్పాను కదా 3 part ఫిల్మ్గా రాశాను. అంటే ఒక 40 pages ఎస్సే లాగా రైట్, ఫ్లో స్టోరీ స్ట్రక్చర్ వైజ్. సెకండ్ థర్డ్ సీజన్ ఆ షేప్లో ఉన్నాయి. అగైన్ అది వన్స్ దీని అప్రిషియేషన్ పట్టుకొని మా వాళ్ళే బలంగా నమ్ముతున్నారు, కానీ ఐ డోంట్ నో, నేను డిసైడ్ చేసుకోవాలి. లైక్ జనాల రెస్పాన్స్ కూడా నాకు నచ్చే విధంగా ఉంటేనే నెక్స్ట్ డిష్ ఇస్తా, లేదంటే సినిమా స్క్రిప్ట్ రెడీగా ఉంది అది చేసుకో. ఇన్ఫ్యాక్ట్ నేను నెక్స్ట్ సినిమా చేశాకనే ఏదైనా ఉంటే మళ్ళీ మైసబ్కి వస్తాను, కానీ సినిమా రెడీగా ఉంది ఇప్పుడు, ఆల్మోస్ట్ రెడీగా ఉంది. సో ఒక హీరోతో ట్రావెల్ చేస్తూ ఉన్నాను, నా మైండ్ అంతా కంప్లీట్గా అక్కడ ఉందన్నమాట. సో విచ్ మూవీ ఇస్ దట్? దాని గురించి అది చెప్పలేను నేను ఇప్పుడే, చెప్పలేను. అది అఫీషియల్ అయిన తర్వాత చెప్పగలను, అవుతుంది తొందరలో. అఫీషియల్ అయినప్పుడు అది ఎగ్జైటింగ్గా చెప్పాలనుంది మాకు, అందువల్ల దాని గురించి హింట్స్ ఏం బయట పెట్టట్లేదు. బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్, ఓ కొత్త దేవకట్ట తీసే సినిమా అది.
నాకు బోర్ వచ్చేసింది పాలిటిక్స్ క్యాస్ట్ నన్ను ఇలా ఈ ఘాటి కట్టేస్తున్నారు Anyway, ఇలాంటి సినిమాలే తీస్తాడు అని బ్రాండ్ వేశారు అని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్రాసెస్లో అసలు ఏమాత్రం పొలిటికల్ టచ్ లేని ఒక వెరీ పర్సనల్ స్టోరీ, చాలా కొత్త ప్రపంచం, చాలా హెవీ హ్యూజ్ ప్రపంచం, యాక్షన్ డ్రామా. ఇట్ విల్ బి ఎ స్పెక్టాకిల్. Is it something related to judiciary? ఎందుకంటే అది మీ క్వాడ్రిలజీలో మొత్తం 4 అనుకున్నారు కదా. 4 కాదండి, 3 అనుకున్నాం అప్పుడు. అది ఎనీ టైమ్ మేము అనుకుంది ఏంటంటే విత్ ఇన్ నెక్స్ట్ 10 yearsలో రిపబ్లిక్ 2 and 3 చూడాలి మనము. ఇన్ ద సెన్స్ మనం 3 గుర్రాలుగా డిఫైన్ చేసాం కదా డెమోక్రసీని. ఆ 3 గుర్రాలు ఒక గుర్రం అయిపోయింది, ఏది బ్యూరోక్రాట్ హీరోగా ఒక కథ అయిపోయింది. నెక్స్ట్ ఒక పొలిటీషియన్ హీరోగా ఒక కథ, ఒక జ్యుడిషియరీ లైక్ లాయర్ కావచ్చు, జడ్జి కావచ్చు, జ్యుడిషియల్ సిస్టంలో హీరోగా ఇంకో కథ. ఆ దృక్కోణంలో నుంచి ఐ వాంట్ టు ఇన్స్పెక్ట్ ఎవ్రీథింగ్, వాళ్ళు ఫేస్ చేసే ఇదే వాట్ ఎవర్ లైక్ ద అండ్ వాళ్ళ ఫార్మాట్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. లైక్ రిపబ్లిక్ ఒక ఫార్మాట్ ఉంది, ఒక పేస్లో ఉంది. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ లిటిల్ అడ్రినలిన్ పంపింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా. బికాజ్ రిపబ్లిక్, ప్రస్థానం, మైసభ ఇట్లాంటి కథలన్నీ కూడా ఓటీటీకి సార్ట్అవుట్ చేసేసి ఇటు సెట్ చేసుకున్నాను. కొంచెం ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే కథలన్నీ ఇటువైపు ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. రిపబ్లిక్ 2 and 3 ఉంటే కూడా మోర్ ఆఫ్ థియేట్రికల్ ఫిల్మ్ లాగా ఉంటుంది, కొంచెం స్పెక్టాక్యులర్ సెట్టింగ్లో ఉంటాయి అవన్నీ. లాయర్ కథ అయినా పొలిటీషియన్ కథ అయినా కూడా. సో అది ఐడియాస్ ఉన్నాయన్నమాట అవి కూడా బేసిక్గా. బట్ మోస్ట్ రెడీగా ఉన్న మూవీ స్క్రిప్ట్ నెక్స్ట్ మాత్రం రీఇన్వెంటెడ్ దేవాన్ని చూస్తారు. ఓకే, ఒక కొత్త ఫిల్మ్ మేకర్. జానరా చెప్పండి అట్లీస్ట్. వాట్ జానరా యు డూయింగ్ ఇట్? జానరా యాక్షన్ డ్రామా. యాక్షన్ డ్రామా లైక్ ఒక సాగా లాగా ఉంటుంది, ఫ్రమ్ ఆల్మోస్ట్ లైక్ చైల్డ్హుడ్ టిల్, అంటే ఒక నాయకుడు కైండ్ ఆఫ్ ఒక సార్. మళ్ళీ మీరు నాయకుడు పాలిటిక్స్ కాదు కదండి. ఓకే, పాలిటిక్స్ కాదు. ఓకే, పాలిటిక్స్ కాదు, నాన్ పొలిటికల్ లీడర్. అంటే గ్రాఫ్ చెప్తున్నా, ఆల్మోస్ట్ లైక్ చైల్డ్హుడ్ నుంచి 60-year-old వరకు వెళ్ళే ఒక కైండ్ ఆఫ్ స్టోరీ, ట్రావెల్ ఉన్న స్టోరీ, ఓకే, జర్నీ ఉన్న స్టోరీ. ఇంట్రెస్టింగ్. సో దానికి సంబంధించి మాకు ఇంకేమి ఇన్పుట్స్ లేవు. యాక్చువల్గా ఇప్పుడు చాలా చెప్పేసాం మీకు. చెప్పేశారా? కాదే చెప్పేసినట్టున్నా ఆల్మోస్ట్. ఇట్ వాస్ ఎ ట్రాప్. ఎడిట్ చేసేయగలరా దయచేసి ప్లీజ్? అయ్యో, అదేం చెప్పలేదు మీరు. ఓకే, అట్లీస్ట్ టెల్ us about SSMB. No comments please. Only Maisaba. Okay, but see మీరు ఆల్రెడీ చేస్తున్నారు, you are doing. No, I'm not in any authority or position to talk, to deny or accept or to talk about the great Rajamouli Gari's work. That will come. You already in it కదండి. deny accept. ఎవరు చెప్పారు అన్నిటని? మీరు రాస్తున్నారు కదా. ఎవరు చెప్పారు? రాయట్లేదా? నేను చెప్పలేదు కదా. అందుకే అడుగుతున్నా. మా అఫీషియల్ రిలీజ్ రాలేదు కదా. No, I keep meeting him, that's all. Like మీరు కూడా ఇందాక రాజమౌళి గారు రెఫరెన్స్ ఇచ్చారు. సో అక్కడ మేము కనెక్ట్ చేసుకున్నాం డాట్స్. మై థింగ్ ఈజ్, నేను రాస్తున్నాను అనే దాన్ని ఎప్పుడు నేను చెప్పుకోగలనంటే వెన్ దెర్ ఇస్ ఎనఫ్ కంట్రిబ్యూషన్, అది జరిగినప్పుడు అవి ఆటోమేటిక్గా రావాల్సినప్పుడు ఆ న్యూస్ మీరు చూస్తారు, అది జరుగుతుంటుంది. బట్ ఆయనతో నాకు చాలా ట్రావెల్ ఉంటుంది ఇప్పుడు. అండ్ బాహుబలితో రాసిన ఒక చిన్న డైలాగు విషయంలో కానీ. సో దెర్ ఈజ్ ఆర్కా మీడియా శోభు గారు కానీ, వీఆర్ కైండ్ ఆఫ్ లిటిల్, ఐ లైక్ దట్ అట్మాస్ఫియర్ యాజ్ ప్రొడ్యూసర్స్గా శోభు గారు కానీ, లేకపోతే యాజ్ అ డైరెక్టర్గా రాజమౌళి గారు కానీ. రాదర్ ఐ వుడ్ సే ఆయన దగ్గర శిష్యరేఖం చేస్తున్నాను అనుకోండి. లేకపోతే సీరియస్లీ అంటే సి దెర్ ఇస్ వి కీప్ మీటింగ్ అండ్ ఎక్స్చేంజింగ్ థాట్స్, దట్స్ ద థింగ్. అక్కడి వరకు చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం. శిష్యరేఖ అంటే ఫార్ అబౌవ్ కదండి. మేబీ యూ కీప్ ఎక్స్చేంజింగ్ ఐడియాస్ టైమ్స్. సో ఇప్పుడైతే దాని గురించి ఇంకేం చెప్పడానికి లేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందా? మీరు లైక్ నేను ఎవరైనా చెప్పడానికి అంత పెద్ద ప్రాజెక్ట్ గురించి నో లైక్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ డిస్కషన్. అది మనం మైసబ్ గురించి మాట్లాడతాం. అండ్ పర్టికులర్లీ ఈ సిరీస్లో నేను గమనించింది, విచ్ ఈజ్ ఆల్సో ట్రూత్, ఏంటి అంటే రాజకీయాల్ని కులాన్ని వేరు చేసి చూడలేము అన్నది మీరు చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు దీంట్లో. చూడగలమా? చూడలేము కదా.
మీకేమనిపిస్తుంది? అంటే మళ్ళీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకునే ఒపీనియన్స్ వస్తాయి కాబట్టి మేబీ అందువల్లనే యూ డ్రో విత్ దట్ వే అనిపించింది. అంతేకాదు మీరు ఒక స్టేట్మెంట్ కూడా చేశారు, ద స్టోరీ ఆఫ్ ఇండియా ఈజ్ స్టోరీ ఆఫ్ కాస్ట్ అని. దట్స్ అ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ హౌ ఇంపార్టెంట్ కాస్ట్ ఈస్ ఇన్ ఆర్ పాలిటిక్స్ ఆర్ ఇన్ ద సొసైటీ ఆల్సో. సో ఇనీషియల్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో మీరు ఒక పర్టికులర్ కాస్ట్ గురించి ఎక్కువగా ప్రస్తావించారు, వాళ్ళ డామినేషన్ చాలా ఎక్కువగా ఉండేది అన్నట్టుగా చూపించారు. వాజ్ ఇట్ లైక్ దాట్? అంటే మీ స్టడీలో తెలుసా? అది డామినేషన్ కూడా క్రిటిసైజ్ చేయాలి అక్కడ. అవును. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా అగైన్ రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలు ఏంటి, ఇవాళకి కూడా ఓటేసే ముందు ఎవడు మన కులపోడు ఎవడు అని వెతుక్కుంటున్నాం. ఇది అంటే మీరు నేను చేయకపోవచ్చు, మీరు నేను చేయం, బట్ చాలా వరకు మెజారిటీ ఆఫ్ మన మైండ్ సెట్ అటు లాగేస్తుంది మనల్ని. సో ఐ థింక్ అది ప్రాతిపదిక అవ్వాలి అని జస్టిఫై చేసేవాళ్ళు ఉంటారు, కాకూడదని జస్టిఫై చేసేవాళ్ళు ఉంటారు. నేనేమన్నానంటే దే మైట్ బి రైట్ ఆల్సో ఇన్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. నాకు అది దాని గురించి కాదు, అండ్ ఈవెన్ కమెంటరీ కూడా దాని గురించి కాదు. బట్ వెన్ పీపుల్ ఆర్ సో అటాచ్డ్ టు క్యాస్ట్, దేర్ అలైన్మెంట్, ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ డివైడ్ అయిపోయేదానికి కూడా కారణం ఏంటంటే ఒక రకమైన ఒక క్యాస్ట్ రైవలరీస్ తోటి ఫామ్ అయినటువంటి పొలిటికల్ సిస్టమ్స్లోకి సెటిల్ అవ్వాల్సి వస్తుంది గ్రాడ్యువల్గా. దాన్ని నేను ఆ ఎండింగ్కి నేను ఈ బాండ్ క్రియేట్ చేసిన తర్వాత తీసుకెళ్ళాలి కాబట్టి ఆ పొలం అంతా చూపించాలి నేను. రైట్ ఇప్పుడు కరెంట్ కండిషన్స్ ఏంటి, ఏ కండిషన్స్ వల్ల అంటే ఈ ఫీలింగ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది చూపించుకుంటూ పోయినప్పుడే అది నేను చెప్పేది నా అబద్ధం ద్వారా ఒక నిజాన్ని చెప్తున్నట్టు ఉంటుంది, ఆ నిజానికి రిలేట్ అవుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కాదనగలరా ద స్టోరీ ఆఫ్ ఇండియా ఈజ్ ద స్టోరీ ఆఫ్ క్యాస్ట్ అనే స్టేట్మెంట్ని నేను నమ్ముతున్నా బలంగా. దట్ ఈజ్ మన కల్చర్లోనే. నాకు ఒక గొప్ప స్కాలర్, దళిత్ స్కాలర్ చంద్రభాన్ ప్రసాద్ గారు అని, ఆయన పాపము అంటే చాలా తగ్గు కులం అనే మాటే వాడకూడదు నా ఉద్దేశంలో, అంటే తప్పక వాడతాం చాలాసార్లు. తగ్గుగా భావించబడే కులంలో పుట్టిన చాలా అంబిషియస్ హ్యూమన్ బీయింగ్, పిహెచ్డీ చేసి అటు కానీ చుట్టూ ఉన్న లోకం తనకి ఇవ్వాల్సిన డిగ్నిటీ ఇవ్వకుండా తను చూసే విధానంలో జరిగిన ఆ పెయిన్లో నుంచి ఒక ఉక్రోషం, కోపం సమాజం మీద అట్ సమ్ పాయింట్ ఒక నక్సలైట్ అయిపోయి తుపాకులు ఎక్కుపెట్టాడు దీని మీద. అండ్ దెన్ కొద్ది రోజులకి గన్ను పడేసి అరే ఈ వైలెన్స్ వల్ల ఏం మారదురా సమాజము, ప్రయోజనం లేదని చెప్పి కాలేజీకి వచ్చి వెనక్కి సూటు బూటు వేసుకుని పడుకున్నాడు. ఆ మనిషి ప్రైవేట్గా తన రూమ్లో ఉన్నప్పుడు, తన ప్రైవేట్ మూమెంట్స్లో ఉన్నప్పుడు తప్ప ప్రపంచం నన్ను ఎప్పుడూ సూటు బూటులోనే చూడాలని ఫిక్స్ అయిపోయాడు. అంబేద్కర్ గారిలాగా నేను నోరు తెరిస్తే ఇంగ్లీష్ మాట తప్ప ఇంకో మాట మాట్లాడనని ఫిక్స్ అయిపోయాడు. ఏం చూశాడు, ఈ గొర్రెలు ఈ గాడిదలన్నీ, కుల ప్రాతిపదిక మీద తగ్గుగా చూసే గొర్రెలు గాడిదలన్నీ ఎవడైనా ఇంగ్లీష్ మాట్లాడితే వంగుతాయి, ఎవడైనా సూట్ వేసుకొస్తే వంగుతాయి. ఆడ కులం కూడా మర్చిపోతాడు, నేను తగ్గు కులమా పెచ్చు కులమా అనేది కూడా మర్చిపోతాడు. సో వాడు దానికి బానిస. ఒకటి ఎడ్యుకేషన్కి, ఇంకోటి బ్రిటిషుడికి, ఇంకోటి ఇంటెలిజెన్స్కి. రైట్, అలా బతుకుతాను నేనని ఫిక్స్ అయిపోయాడు ఆ రోజు. హీఈస్ అ గ్రేట్ మ్యాన్, హీ హాజ్ రిటన్ లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్, కంట్రిబ్యూటెడ్ అ లాట్ ఫర్ అవర్ కంట్రీ. సో నౌ నా ఇన్స్పిరేషన్ టు పుట్ దట్ స్టేట్మెంట్ ఇన్ ద ఓపెనింగ్ ఎపిసోడ్ కూడా ఏంటంటే, నేను చెప్పే ఒక నిజం మాత్రం షో ఎన్ని సీజన్లు వచ్చినా ఎక్కడికి వెళ్ళినా యూనివర్సల్గా అది నిజంగా ధ్వనిస్తూ ఉండాలి అని ఆలోచించినప్పుడు ప్రతి ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్కి సంబంధించిన థీమ్ని నేను బిగినింగ్లోనే డిక్లేర్ చేస్తాను అనమాట. ఈ ఫస్ట్ ఎపిసోడ్లో నేను పెట్టిన థీము అండ్ ఫస్ట్ ఎపిసోడ్లో మనం ఓపెన్ చేస్తున్న కథలు కూడా ఆ ఫౌండేషన్స్లోనే ఉంటాయి. ఆ కథల్లో నుంచి వచ్చే కాన్ఫ్లిక్ట్స్ కూడా ఆ ప్రిమైజ్లోనే ఉంటాయి. ఈ టోటల్ షోకి
ఎంటైర్ మైసబ్కి ఒక అండర్ కరెంట్ లాగా. దాని గురించి కాదు, కులాల గురించి కాదు బాబు ఈ కథ. ఇది ఫ్రెండ్షిప్ గురించే, రైవలరీ గురించే. బట్ ఆ చుట్టూ ఏ క్యారెక్టర్ అయినా తన చుట్టూ ఉన్న సోషియో ఎకనామిక్ కండిషన్స్ లేకుండా ఆ క్యారెక్టర్ రియల్గా బిలీవబుల్గా ఉండదు. మన క్యారెక్టర్ రియలిస్టిక్ ఎప్పుడు కనిపిస్తుంది? ఆ టైంలో ఉన్న చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మనం రిఫ్లెక్ట్ ఉన్న డిజైన్తో పాటు అట్లా చూపించినప్పుడే అది బిలీవబుల్గా ఉంటుంది. ఆ టైం బిలీవబుల్గా ఉంటుంది, ఆ కాలం బిలీవ్గా ఉంటుంది, కథ జరుగుతున్న కాలం బిలీవబుల్గా ఉంటుంది. అందులో క్యారెక్టర్ని కూడా డిఫైన్ చేస్తాయి ఆ పరిస్థితులు, క్యారెక్టర్ బిహేవియర్ని డిక్టేట్ చేస్తాయి. అవన్నీ ఉన్నప్పుడే అది ఆథెంటిక్గా ఆర్గానిక్గా కనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో సెట్ చేసిన అట్మాస్ఫియర్ అనమాట. ఇట్స్ రాదర్ కులం అనేది అట్మాస్ఫియర్, టాపిక్ కాదు, డిస్కషన్ కాదు. ఇట్స్ లైక్ అన్ అండర్ కరెంట్. ఆ వైబ్రేషన్స్ ఉంటాయి చుట్టుపక్కల. దాని మీద మీరు ఫోకస్ చేయాలనుకోకపోయినా మీరు చెప్తున్నట్టుగా ఇట్ ప్లేస్ ఆన్ ద మైండ్. ఇప్పుడు అది దట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అంటున్నాం కదా. స్టోరీ ఆఫ్ ఇండియా ఈజ్ ద స్టోరీ ఆఫ్ క్యాస్ట్ అన్నప్పుడు మీ కథ క్యాస్టే, నా కథ క్యాస్టే, అందరి కథ. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. వెళ్ళిన తర్వాత 3 years అయిపోయింది, మర్చిపోయారు. ఓకే, ప్రస్థానం అనేది చాలా హైలైట్ అయింది కదా. ఎవడో ఒకటి నా ఫ్రెండ్ చూపించాడు. గూగుల్లో దేవకట్ట అని కొడితే నెక్స్ట్ సర్చ్డ్ వర్డ్ ఏంటంటే క్యాస్ట్. సో దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. క్యాస్ట్ మంచిదనేవాళ్ళు కొట్టిపారేయలేని ఫ్యాక్ట్, క్యాస్ట్ ఫీలింగ్ చెడ్డదనేవాళ్ళు కొట్టిపారేయలేని ఫ్యాక్ట్. సో ఆ నిజం ఒప్పుకోవడం అన్న దానిలో ఒక గ్రేట్నెస్ ఉంది. సో అది ఒప్పేసుకొని ఫేస్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏదైనా జబ్బు ఉందనుకోండి, ఆ జబ్బు ఏంటో తెలిస్తే ఆటోమేటిక్గా సగం క్యూర్ అయిపోతుంది. తెలుసుకుంటే తెలుసుకుంటే క్యూర్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఎనీవే, దిస్ మైసభకి క్యాస్ట్కి ఏం సంబంధం లేదు. క్యాస్ట్ ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత బాగా అంత బాగా ఉంటుంది అంతే. అండ్ ఇంకొక విషయం, మనకు తెలిసిన విషయమే, సినిమాల కంటే మనం సెన్సార్ రూల్స్కి తగ్గట్టుగా దాన్ని అబైడ్ బై అయ్యి మనం తీయాల్సి ఉంటుంది. కానీ ఓటీటీకి అలాంటిది ఏమీ లేదు. సో మీరు కావాల్సిన ఒపీనియన్ని క్లియర్గా చెప్పగలుగుతారు. సినిమాని కానీ మీ సిరీస్ని ఎలాగైనా రన్ చేసే అవకాశం ఉంటుంది. మేబీ ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి అది ఇంపార్టెంట్ అనుకున్నా మీరు సిరీస్ ప్లాన్ చేసుకుని? అసలు కాదు. నాకు 3 సినిమాలకి ఇద్దరు స్టార్లు ఉంటే కానీ థియేటర్కి రప్పించలేము జనాలు, రైట్? ఎలాంటి కథ, డ్రామా కదా ఇది. అండ్ ఆ స్కేల్ ఉంది దీనిలో. సో ఆ జస్టిఫైడ్ చేయడానికి ఆ కమిట్మెంట్ తీసుకోవడం. మీరు అన్నట్టు ఆ స్కేల్ అంటే బిగ్ థియేటర్లో చూస్తే ఉండే థియేట్రికల్ ఫీలింగ్ ఉంటుంది మీకు. మీరు అగైన్ లేటర్ ఎపిసోడ్స్ చూసే కొద్దీ there will be unbelievable adrenaline that you love to enjoy in theatricalగా ఉంటుంది. సో ఇంపాసిబుల్ లాజిస్టికలీ సినిమాగా చేయడానికి ఆ కమిట్మెంట్ కానీ ఇదంతా. అండ్ అగైన్ దాన్ని 2 partsగా కన్వర్ట్ చేయాలని కూడా ట్రై చేస్తే ఎసెన్స్ పోతుంది, మిగతా లేయర్స్ పోతున్నాయి. అప్పుడు మహాభారతం కాదు, ఏదో చాలా మళ్ళీ ఇది ప్రస్థానం లాంటి ఒక చిన్నింటి కథ అవుతుంది. అది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను. నేను అనుకుంటున్న ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి స్కోప్ చాలు అట్లా 2 parts కింద. అప్పుడు బెస్ట్ ఇంకా బెటర్గా చేయొచ్చు, రైటర్గా ఇంకా ఎక్కువ క్యారెక్టర్స్ రాయొచ్చు అని ఒక హౌస్ ఆఫ్ కార్డ్స్ లాంటివి చేద్దామనే ఉద్దేశంతోనే ఈ సీడ్ స్టార్ట్ అయింది, థాట్, రైట్? అప్పుడు కన్వర్ట్ చేసామన్నమాట. కోవిడ్ టైంలోనే తిరగరాసాను ఇది వెబ్ ఫార్మాట్లో. చాలా జరిగింది. సెన్సార్కి దీనికి అసలు కనెక్షనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లీ మీకు చెప్తున్నాను, మొత్తం మన జర్నలిస్ట్ ప్రపంచానికి చెప్తున్నాను, ప్రజానీకానికి చెప్తున్నాను, సినిమా సెన్సార్ బోర్డ్తో డీల్ చేయడం కన్నా 1000 times టఫ్ మా ఇంటర్నల్ లీగల్, ఇప్పటికీ జరుగుతున్న లీగల్ కరెక్షన్స్ తెలుసా మాకు. లాస్ట్ ఎపిసోడ్లో ఈ ఇయర్ నెంబర్ తీసేయండి, ఇది తీసేయండి, ఇదిని లైక్ వాళ్ళందరూ ఏంటంటే మనందరినీ యూనిఫై చేసే ఒక ఎమోషన్ వైపు తీసుకెళ్ళాలి కథని అని చెప్పి, మనోభావాలు దెబ్బతినే విషయాలు ఏమున్నా కూడా, ఒకవేళ తొట్టుబాటులో ఏదైనా వచ్చినా కూడా మనం ఒకలాగా అనుకుంటాం, ఇంకోలాగా అపార్థం వెళ్ళే అవకాశం ఉంది అనిపించినా కూడా వాటిలన్నింటినీ క్లీన్ చేసుకొని కథ లోపలికి వచ్చిన వెంటనే మనం అందరం ఒకటిగా, ఒక కుటుంబంలాగా, ఒక ఎమోషన్తో ఆ కథని మనం తీసుకెళ్లాలనే టైప్లోనే డిజైన్ చేశారు షోస్. దీని మీద కూడా అంతే కేర్ తీసుకున్నారు, అంతే స్ట్రిక్ట్గా ఉన్నారు, రైట్? ఇప్పుడు రెడ్డి నాయుడు అంటే ఎందుకు వింటున్నారు ఆ పేర్లు రోజు రోడ్డు మీద? ప్రతి ఒక్కడు నేను రెడ్డిని, నేను రాయుడిని, నేను చౌదరిని కదా చెప్పుకొని తిరుగుతున్నాడు. అవి కోసేయండి. నేను నా క్యారెక్టర్కి పేర్లు పెట్టాలా, ఆ క్యారెక్టర్ రియలిస్టిక్గా ఉండాలనుకున్నప్పుడు
ఆ తోకలు నేను ఎలా తీసేయగలను? ఆ తోకలు కత్తిరిస్తే అవి అంటే ఆథెంటిక్ క్యారెక్టర్స్ ఎలా అవుతాయి, బిలీవబుల్ క్యారెక్టర్స్ ఎలా అవుతాయి? అంటే అవతలోడికి మాత్రం ఒక రూల్ మాట్లాడతాం, మనకు అప్లై కావదా ఆ రూలు? సో ఆ తోకలు ఉన్నవాడు ఎవడు ఆ టాపిక్ గురించి మాట్లాడే అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఆయన పేరు రెడ్డి అని పెట్టారు, ఈయన పేరు నాయుడు అని పెట్టారు? మీరు ఎందుకు పెట్టుకుని తిరుగుతారు? మీరు తీసేయండి, అప్పుడు ఆటోమేటిక్గా స్టోరీలు కనిపివి. అవి పుస్తకాల్లోంచి తీసేయండి, సర్టిఫికెట్స్లోంచి తీసేయండి. తీసేయండి మనిషిని వాడి సెల్ఫ్ వర్త్ ఏంటో, దానికి తగినట్టు వాడి పొటెన్షియల్ ఏంటో దానికి తగినట్టు వాడి అవకాశాలు వచ్చేటట్లు అన్నీ చెరిపేసేయండి. నా పాయింట్ అదే. దట్స్ ప్రాక్టికలీ ఐ డోంట్ థింక్ విల్ బి పాసిబుల్, రైట్? యా. అవి మాత్రం కావాలా? అవి పెట్టుకునే తిరగాలం. అదే ప్రాక్టికల్ అవ్వకపోవచ్చు అని అనిపిస్తుంది. ఎనీవే, దట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ దేవకట్ట గారు. మీ ప్రోమో కానీ I was a little emotional here and there. I hope it is all engaging. అది ఇంపార్టెంట్ కదా. బికాజ్ Hope it all makes sense to everybody. I hope. విష్ యూ ఆల్ ది బెస్ట్. సో మీరు చెప్తున్నట్టుగా మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మీరు రివీల్ చేయకపోయినా మాకు కొంచెం ఇంటర్నల్ న్యూస్ ఉంది. సో లెట్స్ సీ, లెట్స్ వెయిట్ ఫర్ ద అఫీషియల్ అనౌన్స్మెంట్. Sure. Yeah. Wish you all Thank the you. best. Thank you so Thank much. you. Enjoyed it a lot. Yeah.